शिवाय गुरवे नमः। 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 ధర్మ అర్థకామములను మూడు పురుషార్థములను అన్వేషించుట కంటే అంటే పొందుట కంటే వాటి కోసం ప్రయత్నం చేయటం కంటే కూడా నాలుగవ పురుషార్థము మోక్షం గురించి అంటే ఇక్కడ అన్వేషణ అంటే వెతకటం అంటే ఎక్కడో దొరకదు. దానికోసం ప్రయత్నం, దానికోసం ఆచరణ, అదే ఆ చేసేవాడే శ్రేష్ఠుడు అంటే ఉత్తముడు, ది బెస్ట్ అన్నమాట. వాడికి తప్పకుండా లభించి తీరుతుంది. కాబట్టి ఇక్కడ ఇవి అయిన తర్వాత శాస్త్రం చెప్పింది ఇది చేస్తూ ఉండు, నాలుగవదైన మోక్షాన్ని నువ్వు అప్పుడు పొందుతావు అని. కానీ ఈ ధర్మ అర్థ కామంలోనే వాడు పడి కొట్టుకుంటూ ఉంటాడు. వాడు అందులోంచి బయటికి రాడు. సాత్విక బుద్ధి ఉన్నవాడు మాత్రమే నాలుగవదైన మోక్షం వరకు రాగలుగుతాడు. లేదా ఈ రాజస తామస గుణాలు ఉన్నవాడు ఈ ధర్మార్థ కామముల అక్కడే ఆగిపోతాడు. అంటే ఇక్కడ ధర్మం కూడా సామాన్య ధర్మం అవుతుంది. ఏదో ఒట్టిగా పిల్లల్ని పోషించటము, ఇంట్లో వాళ్ళని చూడటము మామూలుగా. ఇక తర్వాత వాడికి బయట ఈ అర్థాన్ని సంపాదించటంలో కానివ్వండి, ఇక తన కోరికలు తీర్చుకోవటం, ఈ విషయాల్లో ఆ అసలైన పరమ ధర్మాన్ని అతను అనుసరించడు. ఇది రకరకాలుగా ఉంటుంది. అలా అందులోనే కొట్టుకునే వాడికి ఇహ మోక్షము లభించడం అనేది అత్యంత దుర్లభం. తన అంటే జీవుడి యొక్క అసలైన లక్షణమో ధర్మమో ఏదైతే ఉన్నదో జన్మ సాఫల్య కారణమైనది అది వాడికి లభించదు అని అర్థం. కాబట్టి ముందరే ఇప్పుడు కొంత మీ అందరికీ తెలిసింది, తెలియని వాళ్ళ గురించి వదిలేద్దాం, తెలిసి వదిలేసిన వాళ్ళ గురించి వదిలేద్దాం. ఎవరికైతే ఉన్నది ఆ మోక్షమే అని దాని అందే నిష్ట కలిగి దాని కొరకు మాత్రమే నిరంతరం అంటే ఆ స్థితి స్థిరముగా ఉండే వరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో అన్య ప్రయత్నములు ఏమీ లేవు, అన్యమన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ బాహ్య ప్రపంచంలో మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా అనేది మనకి మొదటి ప్రవచనం అద్వైత ప్రవచనం నుంచి అదే మాట. ఎక్కడా మార్పు ఉంటుంది అందులో. అది జరిగి తీరుతుంది. అది మీకు ఎన్నోసార్లు అనుభవం కూడా అయింది. కేవలము ఆ పరమాత్మని మాత్రమే స్మరణ చేస్తూ పరమాత్మ దగ్గర ఉన్న వారికి ఎంతటి అనాయాసంగా వారి యొక్క కోరికలనండి ఏదైనా అనండి తీరుతున్నాయో, వారి మనసులో ఒక ధర్మమైన అంటే అందరి పట్ల సమభావంతో కూడిన కొన్ని లక్షణాలు ఎలా జరిగాయో, ఎలా ఆచరణలో పెడుతున్నారో అని చెప్పటం. కాబట్టి ఇక్కడ ఇది తెలుసుకోవాలి. అయితే తెలియదని కాదు, మీకు ఇది వింటూనే ఉన్నారు, మరే ఒక్కసారి గుర్తు చేయటమే. అంటే ఎప్పుడో ఒకప్పుడు అయినా సరే దానిని గ్రహించి పట్టుకుంటారు విడవకుండా. ఆ స్థితి ఆ స్థిరత్వం పొందే వరకు దాని అందే తత్పర కలిగి ఉంటారని గురువుల ఆకాంక్ష. అందువల్లే పదే పదే చెప్తూ ఉంటారు, బాహ్యం ఎక్కడికి వెళ్ళదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, బంధాల కోసం వెంపర్లాట అక్కర్లేదు, బంధాలన్నీ ఎక్కడికి పోవు, అవి ఉంటూనే ఉంటాయి, నీ దగ్గరే ఉంటాయి. కంగారు లేదు, దాని గురించిన తపన లేదు, ఏది లేదు. కాబట్టి ఇవన్నీ ఉంటూనే ఉంటాయి.
నువ్వు దాని గురించి కన్నా పరమాత్మ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే మరలా మరలా ఈ అవకాశం పరమాత్మ నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ జన్మలో నా ఉద్దేశం. తర్వాత జన్మలో ఎప్పుడు దొరుకుతుందో అనేది ఎవరికీ తెలియదు. తెలియని దాని గురించి వెయిట్ చేసే కన్నా తెలిసినప్పుడే దానిని పొందడం విజ్ఞుల లక్షణం. కాబట్టి విఘ్నతతో, ఎందుకంటే ఎంతో బోధ జరిగింది, ఆ బోధ యొక్క పరమ ఉద్దేశ్యము దానివల్ల పొందే ఆ యొక్క ఫలితం అత్యంత శ్రేష్టమైనది. దానిని మించిన ఫలితం ఈ భూ ప్రపంచంలో కాదు, 14 లోకాల్లో ఏది. ఎందుకంటే ఈ బోధ లభించటం కానీ, గురువులు లభించటం కానీ, ఆ అద్వైతం జీవ బ్రహ్మైక్యం గురించిన ప్రయత్నం కానీ చాలా దేనితో పోల్చడానికి వీలు లేనంత శ్రేష్టం లేవు ప్రపంచంలో. దేనితో పోల్చడానికి లేదు ఆ ఫలితాన్ని. ఎలా అయితే విష్ణుమూర్తి అమృతాన్ని పంచుదాం అనుకున్నప్పుడు ఇద్దరు రాక్షసులు దేవతల వేషం వేసుకుని కూడా వచ్చారు, కానీ వాళ్ళు పొందగలిగారా? లేదు. అంటే యోగ్యత అక్కడ పరమాత్మకు తెలిసింది, అవన్నీ పక్కన పెట్టండి, ఇందులో సూక్ష్మాన్ని గ్రహించండి. వాడు ఆ వేషం వేసుకున్నా కూడా ఆ అమృతాన్ని వాడు పొందలేకపోయారు. అంటే కేవలము ఏదో చేస్తున్నాం కదా సాధన అని, అంటే ఇక్కడ సాధకుల వేషం అని అనుకుందాం, ఏం తప్పేముంది చెప్పండి. ఏదో ఒకటి కొంత కఠినంగా ఉంటే కదా పౌరుషం వచ్చైనా సరే ఆ యొక్క స్థిరత్వాన్ని పొందుతారు, అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఉండవు. కాబట్టి వేసుకుని సాధన చేసినంత మాత్రమున మరి స్థిరత్వం పొందగలిగారా? ప్రశ్న వేసుకోండి. నేను వేయటం లేదు మీకు ఇదంతా, ఎందుకంటే ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవడి యొక్క ఆత్మని వాడే పొందాలి. పరమాత్మగా రూపాంతరం చెందడం అంటే తన స్వస్థితిలో తాను ఉండటం అనేది. ఇంటికి వెళ్ళాలంటే ఎవడి ప్రయత్నం వాడే చేయాలి కదా. అక్కడ కదలకుండా కూర్చుని వెళ్ళాలంటే ఏం చేస్తారండి? ఎవడేం చేయలేడు. ఇంటికి వెళ్ళాలని అక్కడే కూర్చుంటే వాడు లేవాలి, కనీసం ఒక 2 అడుగులు వేస్తే ఎవడో ఒకడు కాస్త ఏ బండిలోనే, అదైనా ప్రయత్నమే కదా, కూర్చోవాలిగా. ఏదో ఒకటి నీ ప్రయత్నం చెయ్యంతే నువ్వు ఎక్కడికి కదలలేవు, ఏది చెయ్యలేవు. కొంత ప్రయత్నం అయితే నీలో ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ కొంత ప్రయత్నం మనసా వాచా కర్మణ జరుగుతుందో, బాగా గుర్తు, మనసా వాచా కర్మణ జరుగుతుందో, నిన్న చెప్పినట్టుగా మనసు ఒకసారి నిశ్చయము, ఇంకోసారి వేరే నిశ్చయాలు, అలా పలు రకాల నిశ్చయాలతో కూడిన ప్రయత్నం ఎప్పుడూ సఫలవంతం కాదు. కాబట్టి నిశ్చయం అనేది ఆ యొక్క పరమాత్మ యందు అచంచలంగా ఉండాలి. చంచలంగా ఉండకూడదని కూడా చెప్పారు, చపలముగా అని. కాబట్టి పౌరుషంతో అనండి, లేకపోతే సమయాన్ని వృధా చేయకుండా అత్యంత శ్రేష్టమైనది మనకి లభించింది, ఎంతో మందికి లభించలేదు. లభించిన వారు కూడా దాని గురించిన తాపత్రయం లేకుండా ఉన్నారు కదా. ఎన్నో ఉదాహరణలు. రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ దొరికిందా? ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వారందరికీ లభించని పరమాద్భుతమైన ఆ యొక్క ఇది మీకు లభించింది. మిమ్మల్ని ఏమి సన్యాసము అసలు ఏది మీకు విధించబడలేదు. మీకు కేవలము ఆ స్థిరత్వం పొందే వరకు మనసావాచ కర్మణ చేస్తే అది అసలు సమయమే పట్టదు. ఆ స్థిరత్వం పొందే వరకు కేవలం సాధన చేయమని చెప్పబడింది, అంతే తప్ప ఇంకా వేరే ఏమి ఆంక్షలు మీకు విధించబడదు. అయినా కూడా ఆ స్థిరత్వం పొందడానికి ఇంకా తాత్సారం జరుగుతుంది.
సందేహం ఏం లేదు, తాత్సారం జరుగుతుంది. ఇది అందరూ మనస్ఫూర్తిగా అంగీకరించినా అంగీకరించకపోయినా ఇదే పరమసత్యం. మీలో ఇంకా జీవ లక్షణాలు ఉన్నాయి అనడమే దానికి నిదర్శనం. మీకు మీకే తెలుసు మీలో జీవ లక్షణాలు ఉన్నాయో లేదో గురువు చెప్పవలసిన ఆవశ్యకత లేదు. ఇంకా మీ యొక్క ప్రవర్తన నుండి ఏదైనా సరే మనస వాచ కర్మణ ఉన్నవి ఈ మూడే, సాత్విక రాజస తామస గుణాలు. మీలో కేవలం సాత్వికమే ఉంది అని మీరు ఘంటాపదంగా చెప్తే చాలా సంతోషం. ధైర్యంగా చెప్పగలుగుతారా? చాలా సంతోషం. అలా ఉన్నారు. మేం బాహ్యాన్ని వదిలేసామండి, కేవలం సాధన ఎంతే తత్పరత కలిగి ఉన్నామని చెప్పగలిగినా ఎంతో సంతోషిస్తారు గురువు. ఏదేమైనా సరే ఈ స్థిరత్వం పొందే వరకు మేము బాహ్యం వైపుకి అసలు ఏమాత్రం చెయ్యమమ్మా. మా ధర్మమైనది చేస్తూ దాని ఎందుకు దృష్టి పెట్టక్కర్లా. ధర్మం చేయడానికి దృష్టి ఎందుకంటే మీ పని మీరు చేయడానికి పెద్ద దృష్టి అక్కర్లా. అలవాటైనది ఏదైనా చేయటప్పుడు దృష్టి అక్కర్లా. ఆటోమేటిక్ గా చేతిలో కళ్ళో కాళ్ళో చేసేస్తూనే ఉంటాయి. అలవాటైన గుడిదారి అనుకోండి, ఆటోమేటిక్ గా కాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటాయి. దాని గురించి అది ఈ దారి వెతుక్కోక్కర్లా. దారి వెతుక్కోవాల్సిన ఆవశ్యకత లేదు. మన ఇంట్లో మనకి ఎక్కడే ఉన్నాయో బాగా తెలిసిన తర్వాత వెతుక్కో. అలాగే ఇక్కడ సాధన తెలియబడింది, అన్ని తెలియబడ్డాయి కాబట్టి ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారా? గురువులకు కూడా చెప్పక్కర్లా, మీకు మీరు గట్టిగా అనుకోగలుగుతున్నారా దృఢంగా? ఎస్, నేను బాహ్యాన్ని వదిలేశాను, ఇందులో స్థిరత్వం పొందే వరకు నేను మనస వాచ కర్మణ ఇందులోనే ఉంటాను, ఈ సాధన ఎందే తత్పరత కలిగి ఉంటాను, సాత్విక బుద్ధితోనే ఉంటాను. ఇలాంటి దృఢ నిర్ణయాలు జరిగాయా? జరగటం అంటే కేవలం ఏదో జరిగిపోయాయి కాదు, మనస వాచ కర్మణ జరగాలి, దృఢంగా జరగాలి, స్థిరత్వం పొందే వరకు జరగాలి, స్థిరత్వం నిలబడే వరకు జరగాలి. జరుగుతున్నాయా? అది జరిగింది అంటే ఇహ అరచేతిలో ఉసిరికాయ అంటే ఆరోగ్యం గురించి అన్నట్టుగా, అంటే అంత సులభంగా మీరు ఆ యొక్క జీవ బ్రహ్మైక్యాన్ని పొందవచ్చు. ఏ బుద్ధి చేత దుర్బుద్ధి అగు మనుజుడు నిద్రను భయమును దుఃఖాన్ని దిగులు మదమును విడవగా ఉన్నాడో అది తామసము అన్నారు. తామసం అంటే నేను చెప్పడు అన్ని వ్యతిరేకంగా తాను అనుకున్నదే కరెక్ట్. తామసం అంటే కేవలం బద్ధకం ఒక్కటే కాదు, తాను ఏది అనుకున్నాడో అదే అన్ని వ్యతిరేకంగా అనుకోవటం. అంటే అర్థం ఏమిటి ఇక్కడ వ్యతిరేకంగా అంటే, తాను ఏదనుకున్నాడో అదేనండి, దాన్ని వదలడు వాడు. తన అభిప్రాయమే కరెక్ట్, వాడు ఎక్స్ప్లెయిన్ చేసేదే కరెక్ట్, అంతే. తన స్వార్థం చూసుకునేవాడు అని అర్థం, ఏది వేరేది అర్థం. వేరే వాళ్ళది మనకు అనవసరం, మనది మటుకు మంచిగా ఉండాలి కాబట్టి వాడు ఏదైనా చేస్తాడు. కాబట్టి ఏ బుద్ధి చేత దుర్బుద్ధి అగు మనుషుడు నిద్రను భయాన్ని దుఃఖాన్ని సంతాపాన్ని అంటే దిగులుని మదమును విడవక ఉంటాడో అది తామసం. ధైర్యము గొప్ప సుగుణమే, కానీ అది దుర్విషయములందు వినియోగించబడినప్పుడు నిష్ఫలమై పోవును. అంటే మొండితనము మూర్ఖత్వాలు చెప్పినది ఇది మంచిరా అన్న వినకుండా చేసేవా, అది ఆ ధైర్యం. ధైర్యంగా ఒకళ్ళని చెప్పడం గొప్ప విషయమా? కాదమ్మా. ధైర్యంగా పోలీసులకు దొరకకుండానే ఏదో తప్పించుకుంటా అంటే అది గొప్ప విషయమా? కాదు. కాబట్టి ఇక్కడ దుర్విషయములందని క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ దుర్విషయములు అంటే బాహ్యమే, వేరేదేం లేదు. మనం వేరేదేమీ అనుకోకర్లా, ఎందుకంటే మీరు సాధకులం అని సాధన చేస్తున్నా అంటున్నారు, బ్రహ్మైక్యం పొందాలంటున్నారు. కాబట్టి ఇక్కడ దుర్విషయములు అంటే బాహ్యమే, విషయములందు మీరు గమనించటమే, ఇంకా బంధములందనండి విషయములందనండి ఇంకా ఆసక్తి ఉండటమే, ఇంకా బాహ్య ప్రపంచంతో మమేకమనండి ఇంకోటనండి ఏదైతే దాని యందు ఇంకా తత్పరత కలిగి ఉండటమే. దేని యందు ఉండవలసిన దాని యందు లేరు అంటే రెండోది చెడ్డదే కదండి, మంచి చెడు రెండే ఉన్నాయి. ఇక్కడ మంచి బ్రహ్మము, చెడు బ్రహ్మం బాహ్యం క్షమించండి.
ఇందులో ఏం సందేహం లేదు. మీకు ఏమన్నా బాహ్యం మంచి అనిపిస్తుందా చెప్పండి. అంటే లేదమ్మా. అలా నాకేం చెప్పక్కర్లేదండి, మీకు మీ మనసుకు మీరు చెప్పుకుంటే చాలు. మీకు బాహ్యం మంచి అన్న వాడికి బ్రహ్మం ఎప్పటికీ అర్థం కాడు. అసలు బ్రహ్మం ఎప్పుడు చెడ్డగానే ఉంటాడు. అదంతా ఎప్పటికంటే అవుతుందా మన వల్ల? ఒట్టిగా ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారండి, వాళ్ళు చెప్పారు కదా అని మనం అన్ని చెయ్యాలా అంటారు. అంటే గురువులను కూడా వాళ్ళ కింద కనేస్తారు, చెప్తూ ఉంటారండి, వాళ్ళు పొందారా లేదో ఏమిటి అవన్నీ కానీ వాళ్ళకి కుదిరింది, మనకు కుదరాలని ఏముంది, మనకి ఇన్ని ఉన్నాయి, ఇలా కహానీలు చెప్తూ ఉంటారు. అంటే తాము అనుకున్నది, తాము చెయ్యదలుచుకున్నది మాత్రమే వాళ్ళు చేస్తారు, అదే మంచి అంటారు. అది దానివల్ల ఒకరికి ఇబ్బందా, లేకపోతే ఒకరు దానివల్ల బాధపడుతున్నారు, ఇవన్నీ అనవసరమైన విషయాలు. వాడు అసలు దాని గురించి ఆలోచించాడు, తన గురించే. ఇక్కడ తన గురించి కూడా తనకు నచ్చినదో తనదే మాటే అసలు అంటాడు. ఎవరు అవతల వాడికి మంచివి చెప్తాడు, మంచివి అంటే చెప్తా కదా, అయ్యో అలా చేయకురా ఇలా చేయకురా అంటాడు, వీడు చేయడు. అదే వినటానికే చెప్పటానికే నీతులు అనేది ఉంటుంది కదా ఒక సామెత, అలా అంటే కొంతమంది అంటారు, ఏమంటే వాళ్ళు ఆచరణ చేయకుండా చెప్తారంటే అందువల్ల నాకు వాళ్ళ మాటలు వినబుద్ధి కాలేదండి. ఎలా వింటారండి? తల్లిదండ్రి పిల్లలకి మాటలు చెప్తున్నారంటే తల్లిదండ్రి ఆమెది ఆచరించి చెప్తే పిల్లలు దాని గురించి వింటారు, ఆచరిస్తారు. తల్లిదండ్రి గారిని పెద్దవాళ్ళు అది ఆచరించకుండా పిల్లలకి చెప్తే అందులో పస ఉంటుందా? ఉండదమ్మా. అందులో అంటే అర్థం ఏంటి, అందులో అసలైన ఆ యొక్క సాంద్రత ఉండదు, పేలవంగా ఉంటుంది. నువ్వు బాహ్యంలో సంచరిస్తూ పిల్లల్ని అద్వైతంగా ఉండండి అని బోధిస్తే ఎలా ఉంటారండి వాళ్ళు? ఉండలేరమ్మా. ఉండరు. ఎలా ఉంటారు? ఉండరు. ఎందుకంటే అప్పుడు ఒక కోడలు మీరు విని ఏం చేస్తున్నారు నాకేమిటి అని అంత బోధ వింటారు, తప్పులేదు అంటారు వాళ్ళు. విని మీరేం మారారు, మీరు మారినప్పుడు నన్ను ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడానికి మీకేం హక్కు ఉందని. తప్పేం లేదు అందులో, అమ్మాయి కరెక్టే. ఇంత బోధ విని మీరు మారనప్పుడు, ఏ బోధ లేకుండా ఉన్నామే మారమని ఎలా అంటారండి మీరు? ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది మంచి చెడు అని ఎలా చెప్తారు? మీరు మంచిగా ఉంటే అప్పుడు ఆ అమ్మాయి ఆలోచిస్తుంది, అమ్మాయో అబ్బాయో ఎవరైతే ఏంటి, ఏ బంధం అయితే ఏంటి. ఏ బంధాలైనా ఎప్పుడు వింటాయండి? మీరు నిజంగా అలా పర్ఫెక్ట్ గా ఉండి, నిజంగా మీరు అద్వైతంలోని ఆధ్యాత్మికంలో పరిపూర్ణమైన భక్తితో ఉంటే మీరు చెప్పిన మాటకు విలువ ఉంటుంది. కాబట్టి దుర్విషయములందు ఉండరాదు. తమోగుణ ఇతుడు ఒకానొక ధైర్యమును అవలంబించి తన అతి నిద్రను, భయాన్ని, దుఃఖాన్ని, దిగులును, మదమును వదలక ఉంటాడు. ఏం చేస్తాడండి, అలా ఉంటాడు అంతే. 12ంటికో పూజ చేసుకుంటాడు, 9-10 వరకు నిద్రపోతారు, ఇలా రకరకాలు. దానికి కూడా వాడికో ధైర్యం, ఎస్ నా ఇష్టం ఇలా నిద్రపోతాం, ఎప్పుడైనా చేయొచ్చు దేవుడి పూజ. అవును ఎప్పుడైనా చేయొచ్చు, చేయకూడదని ఏంది, ఎప్పుడైనా తినచ్చు, ఎక్కడైనా తినచ్చు, ఏదైనా చేయొచ్చు, దానికి తగ్గ ఫలితమే వాడు పొందుతాడు. కానీ వాడు ఒప్పుకుంటాడా? ఏం పర్వాలేదు, ఎలా అయినా సరే ఐఎమ్ గ్రేట్. సరే, అలాంటి వాళ్ళతో వాదించకూడదు, వదిలేయాలి. అంతే. అవసరంగా వాదించలేకపోతే వస్తుంది. అంటే ఇలాంటి మూర్ఖము పట్టుదల ఉన్న వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళదే కరెక్ట్ అంటారండి అంతే. ఇక వాడికి ఆ బుద్ధి మారదు, ఎన్ని రోజులు కాదు సంవత్సరాలైనా సరే వాడు అదే బుద్ధితో ఉంటాడు అంతే. వాడి తప్పవు, జనన మరణాలు తప్పదు, వాడు ఆ కర్మ అనుభవించక తప్పదు, ఏది తప్పదు అంతే. ఏది వదలడు వాడు. ఒక ధైర్యము అవలంబించి, అంటే మేకపోతు గాంభీర్యం అంటారు చూసారా, అలా ధైర్యమును గొప్ప సుగుణము, అట్టి నిద్ర భయాది నికృష్ట వస్తు సంపాదన వినియోగపడితే అది నిరర్ధకము. ఎంత బాగా ఆయన అంటే చివరికి వచ్చాడు అన్ని నికృష్టాలు అనేస్తున్నాడు. అంతేగా. అంత ముందంతా చెప్పి ఇప్పుడు కొంత కఠినమైన పదం యూజ్ చేయాలి కదా, కూడా దానికన్నా నికృష్టమైనది లేదు బొమ్మన్నాడు. కాబట్టి ధైర్యమును గొప్ప సుగుణము, అట్టి నిద్రా భయాది నికృష్ట వస్తు సంపాదనమున వినియోగించబడటము వలన అది నిరర్ధకము. కాబట్టి దాని ఎందు
వాడు ధనాన్ని సంపాదిస్తూ వస్తువులని అక్రమ అంటే వేరే మార్గంలో ధైర్యంగా ఉంటాడు. చూసా నన్ను ఎవరు పట్టుకోలేదు, ఏం పర్వాలేదు, ఎలా అయినా సంపాదించవచ్చు నాకు అని ఇలాంటి నికృష్టమైనవి చేస్తాడు. కాబట్టి వాడికి నికృష్ట జన్మలే కదా పొందుతాడండి. అవును అవును అయితే అనొచ్చు నికృష్ట పోన్లేండి పొందితే ఏమైంది అని. ఇది కూడా ఒక రకమైన నికృష్టం ఆలోచనలే. కానీ నీవు ఏ స్థితిని పొందబోతున్నావో అంటే ఈ జన్మలో నువ్వు నికృష్ట స్థితి పొందవని ఎక్కడన్నా గ్యారెంటీ ఉందండి? లేదు ఎక్కడా లేదు. లేదు. ఎన్ని చూడటం లేదండి, ఉమ్. ఎన్ని చూడటం లేదు ప్రపంచంలో. మీరు వార్తలు చదవటం కాదు, మీ చుట్టాలనండి బంధువులనండి ఎవరిదైనా సరే చూడటం లేదా మీరు వాళ్ళ నికృష్టపు బతుకులని? చూస్తున్నాం. అయినా బుద్ధి రాదు, అది వచ్చిన బాధ. ఎలా అంటే మనకి తారుమారైనవి చూస్తూనే ఉన్నారు మీరు, రకరకాల ఇవి చూస్తూనే ఉన్నారు, ఎన్నో చూస్తున్నారు. అయినా సరే తన దాకా వస్తే అన్నట్టుగా మళ్ళా అదే నికృష్టపు. కాబట్టి ఆ ధైర్యాన్ని సద్వస్తు సంపాదనమునకు, సచ్చీల సముపార్జనకు, మోక్ష ప్రాప్తికి, దైవ కరుణను సంపాదించుటకు వినియోగించుట ఉత్తమమని, అసలైన ధర్మమని చెప్పారు. వాల్మీకి అపార ధైర్యము పట్టుదల ఉంది. కానీ మొట్టమొదట ఆ ధైర్యాన్ని పట్టుదలని దుర్వృత్తులందు పరమ హింసా కార్యములందు ఉపయోగించి విఫలుడయ్యాడు. వేటగాడు కదా, అది చేశాడు. వేటలో కూడా ధర్మాలు ఉన్నాయండి, దేన్ని బట్టి దాన్ని వేటాడకూడదు, అక్కడ ఉన్నాయి. ప్రతి దాని యందు శాస్త్రం కొన్ని ధర్మాలని బోధించింది, అవి తప్పక పాటించాలని. అప్పుడే వాడి వేటైనా సరే ఏదైనా సరే ధర్మబద్ధం అవుతుంది. మహనీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యముని రామనామ జపమునందును దైవధ్యానం నందు వాడుకొని ధన్యుడయ్యాడు. అది కాస్త వినేవాడు, వినే బుద్ధి ఉంది వాడికి, అందుకని అలా చక్కగా మంచి మార్గంలోకి ప్రవేశించాడు. కాబట్టి ధైర్యాన్ని సద్వస్తు సంపాదనమునకు, సత్శీల సముపార్జనకు, మోక్ష ప్రాప్తికి, దైవ కరుణ అంటే దైవ కరుణను సంపాదించుట యందు వినియోగించాడు. కాబట్టి ధైర్యంగా నువ్వు చేయి, ఏమి మంచిదో అది చేయి, నువ్వు ధర్మంగా ఉండు, అవతల వాడు ఏమన్నా నువ్వు పట్టించుకోకు, నీ ధైర్యాన్ని విడనాడ. లంచం ఇవ్వటం పెద్ద గొప్ప విషయం ఏంటండి? ఇవి చాలా రకాలుగా ఉంటాయి. నువ్వు ధర్మంగానే ఉండు, నీ పని జరుగుతుందా లేదా అని నువ్వు ముందరే డిసైడ్ అయ్యావనుకోండి, అబ్బాయి అవ్వదండి అని. అవ్వదు అంటే ఎప్పటికీ అవ్వదు. ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి మహనీయుల సాంగత్యము చే ఎలా అయితే వాల్మీకి మారాడో అందరూ మారవచ్చు. రామనామ జపం అని చక్కగా చెప్పారు. కాబట్టి నామజపమే కదా మీరందరూ చేశారు, ధైర్యంగా చేయండి నామజపం. ఎవరన్నా వస్తే మానేయటం ఎందుకు? నేను దీక్షలో ఉన్నానని చెప్పాలి అంటే మీ అందరికీ నామోషి, మీరు చెప్పలేరు. దీక్షలో ఉన్నాము మేము రాము అని చెప్పే ధైర్యం మీకు లేదు. అందువల్ల దీక్షను వదిలేసి బాహ్య ప్రపంచంలోకి పరిగెడుతూ ఉంటారు. నేను దీక్షలో ఉన్నానండి, నేను ఇలాంటి మాటలు మాట్లాడను అన్న ధైర్యం లేదు. దీక్షలో ఉన్నాను కాబట్టి ఫోన్ నేను అసలు యూజ్ చెయ్యను అని చెప్పే ధైర్యము లేదు. ఏమనుకుంటారో చూడండి, భయం. ధైర్యంగా ఎస్ దీక్షలో ఉన్నాను కాబట్టి ఎవరికైనా చెప్పచ్చు, నువ్వు చేసే దీక్ష పరమాత్మ గురించి అయినప్పుడు ఎవరికి భయపడాలి? మీరేమి పని మానేసి ఎగ్గొట్టి కేవలం తిండికే అన్నట్టు కాదు కదా. మీ ధర్మం, మీ యొక్క పని ఏది ఉందో అది ఉద్యోగమా ఇంట్లోనే ఏదైనా సరే మీ ధర్మాన్ని మీరు చేస్తూ, అంటే ఆ ధర్మం చేస్తున్నప్పుడు కూడా ఆ జపాన్ని వదలకుండా మీరు ధైర్యంగా చేస్తూ, ధైర్యంగా ప్రతి వాళ్ళకి ఇది ఉన్నాను కాబట్టి, నేను దీక్షలో ఉన్నాను కాబట్టి నన్ను మీరు డిస్టర్బ్ చేయొద్దని మీరు చెప్పగలిగినప్పుడు, కాబట్టి ధైర్యం ఉండాలి. నేను దీక్షలో ఉన్నాను అని చెప్పగలిగితే కదండి ముందుకెళ్తారు. సత్సాంగత్యం అన్నారు ఇక్కడ, రామనామ జపము చేత చెప్పబడింది అతనికి. అలా కాదు ఇది అని అంటే విన్నాడు అతను. విన్నవాడు బాగుపడతాడు, వినని వాడు మంచి చెప్పినప్పుడు విన్నవాడు. మీరు చెప్పరు పిల్లలకి మంచి చెప్తే నీ బుర్రకు ఎక్కట్లేదా అని?
చెప్తాం అంటాం. అలా మంచి చెప్పినప్పుడు విన్నవాడు మంచిని పొందుతాడు. ధైర్యంగా చెయ్యాలి. అవును. ధైర్యంగా ఉన్నప్పుడు మంచే జరుగుతుంది. ఉమ్, దుర్విషయములందు ధైర్యం చెప్పట్లేదు ఇక్కడ పరమాత్మ. మంచి విషయం. కాబట్టి సత్సంగమందు ధైర్యం ఉండాలి. ధైర్యం అంటే అందరితో ఎదిరించి మాట్లాడమని కాదు కదా. కాదమ్మా. ఇది ధైర్యం, నేను ఇదే చెయ్యాలి. మీరు అంటుంటారు కదా, అయ్యో వాళ్ళు చెప్పారని చేశానంటే అంటారు. ఎందుకు వాళ్ళకి ఎందుకు భయపడాలి? గురువుకి భయపడదు. వచ్చిన బాధ ఏమిటంటే గురువుకి భయపడదు. పక్క వాళ్ళకి అందరికి భయపడతారు. గురువు విషయంలో కూడా పక్క వాళ్ళకి భయపడతారు. మరి అప్పుడు గురువుకి విలువ ఇచ్చినట్టు అయిందా? గురువుకి చేసే దాంట్లో కూడా మీకు ధైర్యం లేకుండా పక్క వాళ్ళు చెప్పారు కాబట్టి చేశానండి అంటే అప్పుడు ఇంకా మీరు ఏం శిష్యులండి, ఏం సాధకులు, ఏమిటి మీరు? ఇది చూసారా అన్నారు కదా, చాలా మంది అంటారు నాతో, అయ్యా అసలు మేము అట్లా అనుకోలేదు గురువు గారు, మేము ఇలాగే అనుకున్నాం మీకు, కానీ వాళ్ళు అనేసరికి మేమేం మాట్లాడలేకపోయామంట. చూడండి, ఇంకా అప్పుడు ఇక దాని గురించి ఏం చెప్తాను చెప్పండి? ఏమన్నా ఉందా చెప్పడానికి? కదా ఏమీ లేదు. అంటే నీకు ఇంపార్టెన్స్ ఇస్తే కదా, అట్లా కాదు ఇట్లా అని ఎప్పుడన్నా కలుగుతావు. అయ్యో ఎప్పుడు వీళ్ళే ఉంటారు కదండి, ఇప్పుడు వచ్చి మేము ఒక 2 రోజులకే అంటాం. వాళ్ళకి తెలియాలని రూల్ ఏముంది? చెప్పటంలో దోషమేముంది? చెప్పే విధానంలో చెప్తే. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? గురువుకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నువ్వు భయపడక్కర్లా. గురువుకి ప్రాముఖ్యత ఇవ్వనప్పుడే నువ్వు పక్క వాళ్ళకి భయపడాలి. అది కాబట్టి ధైర్యం అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సత్సాంగత్యం ఎందు నువ్వు నిష్ట కలిగి ఉంటావో అప్పుడు నీలో ఆ యొక్క అసలైన ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి అనే చెప్తున్నా. తప్పకుండా. తెలివి ఉండటం ఉన్నప్పటికీ దానిని వక్ర మార్గమున ప్రవేశపెట్టాలి. అంటే తెలివిని సన్మార్గంలో ఉపయోగించాలి. తెలిసింది అద్వైతం, బ్రహ్మం ఎంత గొప్పది, బాహ్యం ఎంత. అయినా సరే ఇంకా మళ్ళీ బాహ్యంలోనే వేలాడతానండి, బాహ్యంలో అన్ని చేశాక అంటే నువ్వు బాహ్యంలో అన్ని కంప్లీట్ చేసే వరకు పోనీలే వాడు బాహ్యంలో అన్ని కంప్లీట్ చేసుకుని వస్తానన్నాడు కూర్చుంటాడు. సత్యనారాయణ స్వామి కథ లాగా అవుతుంది. అది కథ కాబట్టి ఎక్కడో అక్కడ ముగించారు. మీ కథ మరణంతో ముగుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయండి ఇది ఉన్నాయంటే ఏముంది, పిల్లల పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలన్న కోరిక, వాళ్ళ గురించి వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టాలి. మీకు ఎందుకండి? ఎప్పుడు మనకి ఇచ్చారు వాళ్ళు, పైన వాళ్ళు మనకి ఇచ్చారు, మన పిల్లలకు మనం ఇవ్వాలి. ఇవన్నీ పెట్టుకుంటే బ్రహ్మం ఎక్కడున్నాడండి? వీటిలో ఎక్కడన్నా బ్రహ్మం ఉన్నాడా? ఉండడం. విషయాల్లో బ్రహ్మం లేడు, గుర్తుపెట్టుకోండి. అవును. కాబట్టి మిత నిద్ర సర్వులకు అవసరం. కాబట్టి అతిగా నిద్రపోరా. ఏదో ఎప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు కాసేపు ఎక్కువసేపు పడుకోవచ్చు. చక్కగా ఎంత నిద్ర అంతే పడుకోవాలి. లేచి ఈ యొక్క ఇవి సాధనలు చేసుకోవాలి. అంతే తప్ప ఇక ఇప్పుడు పనే ఉందండి, రిటైర్ అయిపోయాం కదా అని నిద్రలో పోతూ కూర్చుంటాం. సరే, అది దేనికి దారి తీస్తుందో కూడా తెలుసు కదా, వాటి గురించి చెప్పండి. అయితే ముఖ్యంగా బాహ్యమైన వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ, మీ అందరూ సాధకులు సాధన చెయ్యాలి అనుకున్నారు. బ్రహ్మైక్యం కావాలన్న వాడికి అతి నిద్ర ఎప్పుడూ పనికిరాదు. గంటలు గంటలు నిద్రపోరాదు అదే పనిగా. ఇంకా అంతసేపు నిద్రపోయిన వాడు జపం ఏం చేస్తాడండి? ఎప్పుడు పడుకోవాలి? రాత్రిళ్ళు పడుకోవాలి. పడుకోండి. పగలు కాసేపు పడుకోండి. అలసిపోయి ఉంటారు, వయసు అని కన్సిడర్ చేస్తే కాసేపు. రాత్రి పడుకోకుండా పగలు నిద్రపోతే ఏం లాభం అండి? ఇక ఆ తర్వాత అంతా ఆ బుర్రకి ఏమెక్కుతుంది? బోధ ఎక్కదు, ఆచరణ జరగదు. రాత్రిళ్ళు తొందరగా పడుకోవాలి. అనవసరం ఇక అప్పుడు ఫోన్ కాల్స్ మొదలెడతారు. ఇక రకరకాలు ఫోన్ కాల్స్ లేవులేండి, రీల్స్ చూస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తారు, ఇక ఏవో చూస్తారు. ఎందుకు? ఎందుకంటే మీరు సాధకుల నుంచి శిష్యులు అవ్వాలి.
పూర్ణ సాధకులు కూడా అవ్వలేదు కదా, మరి అవును. ఇంకా సెల్ పట్టుకు కూర్చుంటారు రాత్రిళ్ళు అంటే. చేయకూడదు. కాబట్టి ఏది ఆచరణలో పెట్టాలో ఆ తెలివి ఉన్నది. కాబట్టి తెలివి లేని వాళ్ళు ఏం కాదు. వినండి, ఉమ్. బోల్డు బోధ విన్నారు, అన్ని తెలుసు. కాబట్టి మిత నిద్ర ఉండాలి. ఎప్పుడోనే చెప్పారు కదండి, హితమైన మితమైన ఆహార వ్యవహారాలు ఉండాలి. అవును. దేని యొక్క అభ్యాసం చే మనుజుడు ఆనంద ఆనందము పొందుచుండునో దుఃఖశాంతిని కూడా లెస్సగా పొందుతాడో అట్టి సుఖము ఇప్పుడు 3 విధములుగా చెప్పబడుతోంది. మళ్ళీ దీనికి కూడా ఆయన ఇదే చెప్పాడు. సాత్విక సుఖము, దైవ సుఖము, బ్రహ్మానందము అభ్యాసం వలననే జీవునకు లభించగలదని పరమాత్మ తెలియజేస్తున్నారు. అంటే ఈ సాత్విక సుఖము, దైవ సుఖము, బ్రహ్మానందాన్ని అభ్యాసం చేయటం వల్ల అన్నారు. అంటే సాధన వల్లే అని. అధ్యాత్మ విద్య మాటలచే అంటే వాచా జ్ఞానముచే కలుగునది కాదు. అంటే వాచా వేదాంతులు కాకూడదనే చెప్పేది. ఏవో డైలాగులు చెప్పేసి పిల్లలకి చెప్పేసి ఇలా ఉండాలి అలా ఉండాలి, విన్న సిద్ధాంతాలు పక్క వాళ్ళకి వెనక వాళ్ళకి ఛాన్స్ దొరికింది కదా అని అందరికి అబ్బో మాకు తెలుసండి అని వాచా వేదాంతంగా వాళ్ళందరికీ చెప్తే వెళ్ళామండి, నువ్వు ఆచరణలో పెట్టకుండా. అంతే. నాకు తెలిసింది కదా అని వాడికి తెలిసిన జ్ఞానంతో చెప్పా కదా, గురువులను కూడా విమర్శిస్తూ ఉంటారు. వాడికి తెలిసిన జ్ఞానం ఎంత అయినా సరే గురువులను విమర్శిస్తారు, నాకు బాగా తెలిసిపోయింది అని. మరి తెలిసిపోతే స్థితి పొందాలి కదండి. తెలిసిన వాడు అసలు ఒకరిని విమర్శిస్తారా? లేదు. కాబట్టి ఆధ్యాత్మ విద్య మాటలచే వాచా జ్ఞానముచే కలగదు, అది అనుభవ విద్య. అందరి ప్రతి సిద్ధాంతాన్ని అనుభవంలోనే చూడాలి. మీకు అనుభవం వచ్చాక కదండి ఈ మార్గంలోకి ఇంకొంచెం ముందుకు వచ్చారు. అనుభవం రానప్పుడు వచ్చారా? మొదట లేదు. నమ్మారండి, నమ్మలేదు. ఏదోలేండి చెప్తారులేండి అనుకున్నారు. ఉమ్. దూరం దూరంగా ఉన్నారు కదా, గడియారం చూసేవాళ్ళు కదా. ఇప్పటికీ గడియారం చూస్తున్నామండి అంటే మీకు ఇంకా లేదు. లేదు. అప్పుడే జీవనకు ప్రత్యక్ష సుఖం లభిస్తుంది. అంటే అనుభవం లేనిది వేస్ట్. పిల్లలు కూడా ఏమంటారు, అనుభవంతో చెప్తున్నాను రా అంటారు. అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతారు అనుభవంతో చెప్పిన. ఎస్, పొంది తీరుతావు, నువ్వు చెయ్యి, నీకు లభిస్తుంది రా, ఇలా చెయ్యి అని అనుభవంతో గట్టిగా ధైర్యంగా దృఢంగా. ఏమో వస్తుందో లేదో నాకు తెలియదండి, నేను ఎప్పుడు దాన్ని చేయలేదు అంటారు. ఏదైనా చూసింది అయితే లేదు లేదు నేను చూసా కాబట్టి చెప్తున్నాను, అది అలాగే ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పగలరు. అనుభవం పొందారు కాబట్టి. అనుభవం లేనివాడు ఏమోనండి వాళ్ళు వీళ్ళు చెప్పిందే నాకు తెలియదు. ఈసారి దొంగ మాటలు చెప్పేవాడు ఏదైనా ఉంటుందని ఏదో అంటుంటారు. కొంతమంది తెలియకుండా డబ్బాలు కొడతా అంటారు కదా, ప్రగల్భాలు పలకద్దని అర్జునుడికి చెప్పలేదు మొదట ఆయన. నా బంధువులు చచ్చిపోతారు అని ఏడ్చాడు కదా, నేను చెయ్యను అన్నాడు. యుద్ధరంగంలోకి వచ్చేవాడని అంటాడు. కాబట్టి వాచా వేదాంతం ఇక్కడ పనికిరాదు. డైలాగులు కొట్టినంత మాత్రాన బ్రహ్మానందం పొందలేదు. సాత్విక సుఖం అంటే ఆనందాన్ని పొందలేదు. కొట్టి మాటలతో ఆనందం ఏమొస్తుందండి? వస్తుందా? ఫీలింగ్ లేని ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? మనవరాలు పుట్టింది అంటే లోపల నుంచి ఫీల్ అయితే వస్తుంది. మనవరాలు పుట్టిందండి అని చెబుతారు. లేదు ఆనందం వచ్చిందా? మేము మనవాడు అనుకున్నామండి, మనవరాలు పుట్టింది, ఏం చేస్తాను చెప్పండి అంటారు. లేదు అదే ఎవరైనా మాకు ఆనందమే అనుకున్నప్పుడు ఆనందంగా చెప్తారు, మనవరాలు పుట్టిందండి ఎంత చక్కగా ఉందో అని ఆనందానికి మాటలు జోడిస్తారు. లేకపోతే ఒక్కటే మాట, అవునండి పుట్టింది, బాగున్నారు బాగున్నారు ఇద్దరు బాగానే ఉంది అంట. చూసారా అక్కడ ఆనందం ఉందా? అబ్బే. కాబట్టి మీకు ఏది ఆనందమో మీకు తెలియదేం కాదు, మీ మాటల ద్వారా చేతల ద్వారా తెలుస్తూనే ఉంటుంది కదా. తప్పకుండా. అవును. చాలా తెలుస్తుంది.
మగపిల్లాడికి ఆడపిల్లలకి తేడా చేస్తే తెలియదండి, ఉమ్, చక్కగా తెలుస్తుంది. అవును. కానీ పరమాత్మ ఊరుకుంటాడండి. ఉమ్, ఒక చిన్న సంఘటన చెప్తాను, రోజు జరిగింది అనుకోండి, ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో. ఒక ఆయనకి మనవడంటే ప్రేమ. మనవరాలు అంటే ఒక చిన్న చూపు. అంటే వాళ్ళు మనవడు అనేసరికి అదేదో ఏం చేస్తాడండి మనవడు. సరే అయినా సరే అట్లా మనవడికి మనవరాలికి అంటే ఒక కొడుకుకి మనవడు, ఒక కొడుకుకి కూతురు. కాబట్టి మనవడికి మనవరాలికి ఒక 2-3 నెలల తేడానే ఉంది. కానీ ఈయనకి మనవడు అంటే ఇది కదా, ఏదో ఉద్ధరిస్తాడని. ఉమ్, సరే అదేదో గుడ్డ ఉయ్యాల కట్టారు. ఈ చిన్న పాప నేను ఎక్కుతా అని అంటే వెళ్ళింది. ఇంకా మాటలు కూడా రావు వాళ్ళకి, ఇంకా నడక వచ్చింది, చిన్న చిన్న మాటలు. ఒక సంవత్సరం దాటి ఉంటుంది బహుశా చిన్న పిల్లలు. వెళ్తే ఈ పాప ఆయన్ని తోసేసి మనవడిని కూర్చోబెట్టాడు. అంటే ఇక్కడ ఆ మనవడు అది సరిగ్గా కట్టలేక వాడి కింద పడ్డాడు. అయ్. ఇప్పుడు పిల్లాడి తల్లి ఏం చేస్తుందండి? అవును. అంటే అర్థము ఇక్కడ పిల్లలు పాపం బాధపడ్డారు, పెద్దవాళ్ళ యొక్క దానికి చిన్న పిల్లలకి ఇది వచ్చింది. అవునా? అంతే. అవును. అంటే నేను అనేది ఆ భేదభావం అనండి, ఆనందం అనండి. అక్కడ ఇప్పుడు ఆనందం లభించిందా నీకు? ఉమ్, లేదు. లేదమ్మా. లేదు. లేదు. పైపెచ్చు పాపం వాడు సఫర్ అయ్యాడు. అంతే. ఇది ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. అంటే మనలో భేద బుద్ధి అనండి, లేదా మనం పొందే ఆనందము ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఆ. మరి పరమాత్మ పిల్లలు రక్షించాడు కదా. ఉమ్, ఉమ్, అవునమ్మా. ఎందుకంటే ఆ సమయంలో పిల్ల తల్లి ఫీల్ అవుతుంది కదా. అవును. చూడండి, అంటే ఇలా రకరకాలుగా ఉంటుంది బాహ్యమైనవి. ఎప్పుడు అన్ని ఒక రకంగా ఎక్కడ ఉంటాయండి? బాహ్యంలో ప్రతిదీ మీకు ఆనందము, ప్రతిదీ దుఃఖము అలా ఉంటాయా? ఉండవు. 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 భేదభావం కానీ ఏదైనా సరే ఆయనే ఏ భేదభావం చూపించారో చివరికి ఆయనకు అర్థమైంది. మనవడు ఏమి ఉద్ధరించాడు, మనవరాళ్ళు ఏమి ఇలాంటిది కాదు అని చివరిలో ఆయనకి ఆ అంటే ఆ యొక్క ఉండకూడదు అన్న చిన్న జ్ఞానం కలిగింది. అప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమ వచ్చింది. ఆ, సరే అది వేరే విషయం అనుకోండి, చెప్తున్నాను. కనీసం ఆయనకు తెలిసింది, చివరిలో అయినా సరే తెలిసింది, వీడేం ఉద్ధరించేది ఏమీ లేదు, అనవసరంగా నేను ఇది చేసుకున్నానని ఆయనకు కలిగింది. ఉమ్, అందువల్ల కేవలం వాచా వేదాంతంతో రాదు. ఆయనకి ఎందుకో మనవడు అని ఏదో అనుకున్నాడు, కానీ ఆ, అనుభవంతో ఆయన తెలుసుకున్నాడు. అంతే. ఆ యొక్క ప్రవర్తన, మనవడి ప్రవర్తన మనవరాళ్ల ప్రవర్తన యొక్క తేడా అనుభవంతో ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయన గ్రహించుకున్నాడు. అప్పుడు ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియదండి ఎవరికైనా కూడా. కాబట్టి తెలుస్తుంది. వాచా వేదాంతులుగా చెప్పి, అందుకనే ప్రవచనాల్లో బాహ్యంలో అనుభవంతో చెప్పని వాళ్ళు అద్వైతం బోధించినప్పుడు దానికి పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అది వాళ్ళు అనుభవించలేదు కాబట్టి. ఆ, ఆయన అవును. ఎవరో మహర్షి. కాబట్టి అనుభవంతో చెప్పిన వాళ్ళు ధైర్యంగా దృఢంగా మీరు పొంది తీరుతారని చెప్తారు. అవును. వాళ్ళు అనుభవం పొందని వాడు ధైర్యంగా ఎలా చెప్తాడు? అలా చెప్పారండి మహర్షి చెప్పారు, వశిష్ఠుల వారు చెప్పారు అంటారు. అవును. అట్లా. వశిష్ఠుల వారు చెప్పారయ్యా, అది నిజమే, ఎందుకంటే నేను అనుభవంతో పొందాను కాబట్టి నేను గట్టిగా చెప్తున్నాను నీకు అంటారు. అనుభవం పొందని వాడు ఎలా చెప్తాడండి అద్వైతాన్ని? ఏదైనా సరే మీరు బాహ్యంలో అయినా కూడా అనుభవంతో ఉన్నవాడు అబద్ధాలు చెప్పచ్చు, వాడు అనుభవం పొందకపోయినా సరే అన్నీ జరిగే ఉంటాయి. కానీ అద్వైతంలో అనుభవం పొందని వాడు చెప్పలేడు, వాడు ఆచరించనిదే వాడు ఘంటాపదంగా చెప్పలేడు అసలు. అవును. ఎస్, అందుకనే నిర్భయంగా తన అనుభవాలను బయటికి చెప్తాడు. ఎందుకంటే తన అనుభవం వల్ల వాడు పొందాడు. ఎస్, నేను ఇలా చేశాను, ఇలా చేయటం వల్ల దాన్ని సులభంగా పొందాను, ఇలా చేయటం వల్ల సులభంగా పొందాను. కాబట్టి వాడికి తెలుస్తుంది ఏది సులభంగా పొందుతారు, ఏది కష్టమైనది, ఏది ఎలాంటిది అని తెలుస్తుంది. కాబట్టి తనని ఆశ్రయించిన వాళ్ళకి ఈ పద్ధతులు వద్దురా, ఈ పద్ధతిని మీరు ఆశ్రయించండి. ఎస్, విఘ్నాలు ఎదురవుతాయి, ఏం భయపడక్కర్లేదు.
మీరు చేస్తూనే ఉండండి, బాహ్యము జరిగి తీరుతుంది అని తన అనుభవాలను జోడించి చెప్తారు. అంతేగాని గొప్పగా చెప్పుకోరు అనుభవాలు. ఇవన్నీ ఇలా జరిగాయిరా, నేను ప్రయత్నం చేయకపోయినా నేను పరమాత్మ ఎందే ఉన్నాను కాబట్టి ఇవన్నీ నాకు ఇలా జరిగాయి కాబట్టి నీకు జరుగుతాయి అని ధైర్యంగా చెప్పగలరు. ఆ అనుభవాలను విన్నవాడు అది గనక గ్రహించిన దాని యందు నమ్మకం ఉన్నా, చూసినా కొంతమంది మీ అందరు చూసినా కూడా నమ్మారేంటండి, ఏమోనండి అలా జరిగింది కదా అని. కానీ నిజమైన వాడు నిజమే కదా, పరమాత్మ యందు ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి కదా, కాబట్టి నేను కూడా పరమాత్మ యందు ఉంటే అన్ని జరుగుతాయి, అన్ని అద్భుతమే ఉంటాయి, అన్ని పరమానందాన్ని ఇస్తాయి. అద్భుతం ఎప్పుడు ఆనందమే కదండి, అద్భుతం ఆనందం ఇవ్వదా? తప్పకుండా అదే చెప్తున్నారు ఇక్కడ. మాటలచే వాచా జ్ఞానంచే కలగదు, ఇది అనుభవ విద్య. అందరి ప్రతి సిద్ధాంతాన్ని అనుభవంలో చూచుకునవలెను, అప్పుడే జీవునకు ప్రత్యక్ష సుఖం లభిస్తుంది. చాలా మంది మాకు సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, దుఃఖం ఎలా పోతుంది, సుఖం ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తారు. పరమాత్మందులకు అభ్యాసం చేయండి, మీకు అవి లభించి తీరుతాయని చెప్పుచున్నారు. ప్రయత్నము చేయక సాధించక ఒడ్డున కూర్చుని మాటలు చెప్పుట ద్వారా పరమార్థ అనుభవం ఎన్నటికీ కలుగనేరదు. పెరుగును చిలికిననే వెన్న వచ్చును, నువ్వులను పిండిననే నూనె వచ్చును, చెరుకును నమిలినప్పుడు మాత్రమే మాధుర్య అనుభూతి కలుగును. అలాగే అభ్యాసము చేతనే దుఃఖాంతము సుఖ ఆవిర్భావము జీవునకు కలిగి తీరతాయి. కాబట్టి ఏమి చేయకుండా ఒడ్డులో కూర్చుని నది ఎలా దాటానండి అంటే ఏది లాభం లేదు. నువ్వు సాధన చేసి తీరాలి. అయితే ఏదో చేస్తున్నానండి సాధన అంటే కాదు, ఎలా చెయ్యాలో అలా తెలిసిన తర్వాత కూడా చేయకపోతే, నీకు తెలిసింది ఇప్పుడు ఎలా సాధన చేయాలో నీకు తెలుసు, దాన్ని వదిలి చెయ్యాలి అని తెలిసిన తర్వాత దాన్నే పట్టుకుని చేస్తాను అంటే నువ్వు ఎలా పొందుతావు? అప్పుడు అందుకనే నువ్వు సాధన చేసినా చెయ్యనట్టే, కేవలం వాచా వేదాంతివి, నీకు తెలుసు చేస్తున్నాను అంటున్నావు. ఎన్నాళ్ళ నుంచి అంటున్నారండి సాధన చేస్తున్నానని ఒకసారి ఆలోచించు. సిగ్గు వేయాలి కదా మనకి. ఇక్కడ వేరేగా అంటలేదండి, సిగ్గు అనే మాట వాడుతున్నాను అంతే. అంటే మీలో మీకు రావాలి కదా, అరే ఎన్నాళ్ళ నుంచి నేను చేస్తున్నాను అంటున్నాను తప్ప సిద్ధి పొందాను అన్నది నా నోట్లోంచి ఎందుకు రావటం లేదు, ధైర్యం నాలో ఎందుకు కలగటం లేదు, ఏమిటి ఎన్నాళ్ళు ఇలా ఒకటే మాట నేను చెప్పాలి, చేస్తున్నాను చేస్తున్నాను చేస్తాను చేస్తున్నాను చేస్తాను ఇదేనా? లేదు. పరమ ప్రశాంతత నాకు లభించింది అని నేను ధైర్యంగా ఎప్పుడు చెప్పగలుగుతాను? అనుభవంతో చెప్పాలి. ఎస్ అమ్మా నాకు అంత అనుభవంగా ఉందమ్మా, నాలో జీవలక్షణం మీరు వెదిగినా కనపడదు అన్న ధైర్యంగా మీరు అనగలుగుతారా? ఆ అనుభవం కలగాలి. అనుభవం కలిగిన వాడు ధైర్యంగా చెప్తాడు. మీరు ఏదైతే మీ లక్షణాలు కొన్ని పోయో అక్కడ నాకు ధైర్యంగానే చెప్పారు కదా, అమ్మా ఇప్పుడు అలా ఉండట్లేదమ్మా, అవి వదిలేసాక మాకు శాంతిగా ఉందమ్మా అంటున్నారు కదా ధైర్యంగా. మరి ఆ ధైర్యము పూర్ణంగా ఎందుకు లేదు? ఎందుకు ఇంకా విషయాలు మిమ్మల్ని బాధిస్తున్నాయి? బాధ అని మీరు అన్నప్పుడే అది మిమ్మల్ని బాధిస్తుంది, లేనప్పుడు ఎందుకు బాధిస్తుందండి? తాడుని పాము అనుకున్నాడు కానీ వాడు భయపడ్డాడు. అసలు తాడనేది చూడలేదు అనుకోండి, వాడికి భయం ఎక్కడ కలిసిందండి? కనపడిందా? వాడికి భయం కలుగుతుందా? లేదమ్మా. అక్కడ తిరుపతిలో వేద పాఠశాలలో ఒక పిల్లవాడి దిండు కింద అది పెద్ద, అసలు అదేదో చాలా పెద్ద విషసర్పంట. వాడికి తెలియదు కాబట్టి వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. అది ఎప్పుడొచ్చి వాడి దిండు కింద దూరిందో వాడికి తెలియదు. పిల్లవాడే, 10 ఏళ్ల పిల్లవాడు. పొద్దున్నే లేచి అందరూ పక్కపట్ల తీస్తున్నప్పుడు వాడి దిండు కింద ఉంది చూసారు. వాడు మరి దిండు కింద అది పెట్టుకుని పడుకోగలడా? వాడు లేదు, వాడికి తెలియదు కాబట్టి వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. కాబట్టి ఇక్కడ బాహ్యం అనేది అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరమసత్యాన్ని గ్రహించిన వాడికి బాహ్యం పట్ల ఎందుకు ఉంటుందండి భయము, ఆందోళన? ఏది హాయిగా పరమ ప్రశాంతంగా ఉంటాయి. ఎవరికైతే ఆ బాహ్యము పట్ల ఏదన్నా ఉందనుకోండి వాడే భయపడతాడు. ఇంట్రెస్ట్ ఉన్నవాడు భయపడతాడు, ఇంట్రెస్ట్ లేనివాడు ఎందుకు భయపడతాడండి? భయపడడం
అసలు బాహ్యం లేనిదే అయ్యా, అది ఎప్పుడు నశించేది, అసలు దాంతో ఏ గొడవ లేదు అనుకున్నవాడు దాని గురించి ఎందుకు భయపడతాడండి? ఇప్పుడు పిల్లలు కొంతమంది ఉంటారు, వస్తే వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ లేకపోతే లేదు, నా దారి నేను చదువుకుంటాను, నేను ఏదో చేసుకుంటాను అని ధైర్యంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడమ్మా. వాడు ఫ్రీగా ఉంటాడు, అవును. వాడేం కష్టపడ్డు. లేదు నేను రావాలి కాబట్టి ఎప్పటికప్పుడు చదివేసుకుంటాను అన్నవాడు ధైర్యంగా ఉంటాడు, చదువుకునేవాడు. చదవని వాడికి ఒక ధైర్యం, ఇందా చెప్పలేదు, దుర్విషయములందు మంచి విషయములందు. అది వాడు మంచి విషయం అనుకోండి, ఎప్పుడు పాఠం అప్పుడు చదువుకుంటాను, అప్పుడు నాకు రాకేమవుతుంది అనుకున్నవాడు హ్యాపీగా ఉంటాడు. ఆనందము ధైర్యము ఉంటుంది, రెండు ఉన్నాయి వాడు. కానీ వస్తే వచ్చింది లేకపోతే లేదన్నప్పుడు వచ్చిన తర్వాత వాడికి ఎప్పుడు చివరి ర్యాంక్ వచ్చాక తల్లిదండ్రులు రెండు వేస్తే అప్పుడు వాడికి దుఃఖమే కదా. ధైర్యం ఉంది, దుర్విషయంలో ఉంది కాబట్టి వాడికి బాధ కలిగింది. వాడి ఆనందం క్షణికమైంది కదా. అవును. కాబట్టి ఇప్పుడు క్షణిక ఆనందాల కోసం శాశ్వత ఆనందాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అంటే సమయం వృధా అవుతుంది కదా, సమయం ఎక్కడ సద్వినియోగం అవుతోంది ఆలోచించుకోండి. స్థిరత్వం మాట అంటే ఆ యొక్క అసలైనది నా అనుభవాన్ని నేను ఎందుకని ఇది చేయడం, ఇది అర్థమే. కాబట్టి వివేక విచక్షణాలతో అర్థమైంది అంటున్నారు కాబట్టి అవును. స్థిరత్వం వచ్చే వరకు కేవలము ఆ బ్రహ్మమే. స్థిరత్వం వచ్చే వరకు బ్రహ్మమే, నాకు ఇంకా వేరే దాంతో పర్లేదు, ఏమైనా పర్వాలేదు, నేను స్థిరత్వం పొంది తీరుతాను. ఆ బ్రహ్మం ఉన్నాడు, నాకు ఆయన ఇస్తాడు, ఇవ్వకేం చేస్తాడు, ఆయన గురించి ప్రార్థన చేస్తే. కాబట్టి ఆ స్థిరత్వాన్ని పొందండి, యోచన చెయ్యండి. వివేక విచక్షణాలు అందరికీ ఉన్నాయి, దానిని సక్రమమైన మార్గంలో వినియోగించండి. అనవసరమైన బాహ్యంలో మీ యొక్క వివేక విచక్షణాలతో పనిలేదు, మీకన్నా అఖండమైన తెలివితేటలున్న పరమాత్మ ఉన్నాడు అవన్నీ నిర్వహించడానికి, ఆయనకు అనుచరులు ఉన్నారు. కాబట్టి మీరు మీ వివేక విచక్షణాలని మీ ప్రయత్నాలకి ఆ బ్రహ్మంగా ఉండటానికి, స్థిరముగా ఉండటానికి మాత్రమే వినియోగించండి. అప్పుడు ఆ యొక్క పరమానందాన్ని బ్రహ్మానందాన్ని అనుభవపూర్వకంగా స్థిరంగా సర్వకాల సర్వ అవస్థల యందు పొందుతారు. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ప్రపంచమున ప్రతి జీవి దుఃఖరాహిత్యాన్ని, సుఖాన్ని, ఆ దుఃఖం యొక్క అంతాన్నే కోరుకుంటాడు. జీవితం అందలి అతి ముఖ్యమైన క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంత సంపాదన. ప్రతివాడికి ఇదే సమస్య. చీమ కూడా అదే, అంటే దాని యొక్క ఆత్రం కూడా దుఃఖరాహిత్యమే, సుఖంగా ఉండాలి అని. పాపం చీమ కష్టాలు చాలా కదండి మీకన్నా కూడా, కాబట్టి చీమ కూడా దానికోసమే, దుఃఖం పోగొట్టుకోవడానికే ప్రతి ప్రాణి ప్రయత్నిస్తుంది. ఇక్కడ చీమ దోమ అన్ని చెప్పారు, కాబట్టి ఏ ప్రాణి అయినా సుఖంగా ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ దుఃఖరాహిత్యాన్ని ఎచ్చట పొందగలదు? ఈ మహా సంసారిక బాధలన్నీ ఎక్కడ ఉపశమిస్తాయి? దుఃఖము లేని చోటు ఏది?
ప్రపంచంలో ఎచ్చట వెతికినను అట్టి చోటు లభిస్తుందా? శాశ్వత సుఖము ఒసంగగల వస్తువు ఈ దృశ్య సమూహమందు కలదా? లేనే లేదు. దుఃఖము యొక్క అంతము ఒక ఆత్మయందు మాత్రమే కలదు, పరమాత్మయందే కలదు. ఆత్మ సుఖమందే, సాత్విక ఆనందమందే దుఃఖము యొక్క అంతాన్ని జీవుడు పొందగలుగుతాడు. ఈ పరమాత్మ యొక్క వాక్యం వలన ప్రతి ప్రాణిని వేధించుచున్న దుఃఖ నివారణ సమస్య తీరిపోతుంది. దుఃఖ నివారణకు ఉపాయము కేవలము ఈ యొక్క సాత్విక సుఖ సంపాదనమే, అంటే ఆత్మానందమే, బ్రహ్మానందమే, ఆత్మానంద ప్రాప్తియే. కాబట్టి ఆత్మ సుఖమునే, ఆ పరమాత్మ సుఖమునే పొందాలి ప్రయత్నంతో. ఎలా లభ్యమవుతుంది? అభ్యాసం వలన. ప్రయత్నము, అభ్యాసం. సాధన చతుష్టయ రూప సంపత్తి చేత, అమానిత్వాది గుణముల చేత. కాబట్టి అభ్యాసం చేయట్టి దుఃఖరాహిత్య స్థితిని జీవుడు లెస్సగా పొందగలుగుతాడు. అంటే తప్పకుండా పరిపూర్ణంగా ఎప్పటికీ ఉండేలాగా వాడు పొంది తీరుతాడు. ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం లేనిదే ఏది లభించదు. బాహ్యంలో అయినా అంతే. మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే, అంతే, ప్రయత్నం చేస్తేనే లేవగలుగుతారు, ప్రయత్నం చేస్తేనే తినగలుగుతారు. అప్రయత్నంగా అంటే ఆ పరమాత్మ ఇచ్చింది ఆ గుండె కొట్టుకోవటం ఒకటిను, మీరు ఊపిరి పీల్చుకోవటం. అదే ఏ పరిగెత్తినా ఇంకోటి చేసినా మళ్ళీ మీరు ఊపిరి పీల్చాల్సిందే. అప్పుడు మళ్ళీ ప్రయత్నంగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఊపిరి పీల్చండి వదలండి అంటారు అలా. కాబట్టి అప్రయత్నంగా అంటే పరమాత్మ ఇచ్చింది నీకు అది. నువ్వు నిద్రపోతున్నా, గాఢ నిద్రలో ఉన్నా నీ గుండె కొట్టుకునేటట్టుగా, ఊపిరి ఆడేటట్టుగా ఆయన వల్లే సాధ్యమైంది. అది నీ వల్ల సాధ్యమైనది కాదది, పరమాత్మ యొక్క అనుగ్రహం. ఆ పరమాత్మ ఆ అనుగ్రహంతో మీకు ఈ యొక్క అద్వైత బోధ లభించింది. మార్గాలు అత్యంత సులభంగా బోధించబడ్డాయి. లక్షణాలు తెలుపబడ్డాయి. ఎలాంటి గుణములు ఉండాలి, ఏ గుణములు అంటే ఏవి దుష్ట సంస్కారాలు, ఏవి మంచివి, ఏవి, ఇవన్నీ కూడా మీకు చాలా కూలంకషంగా, అంటే అసలు ఎక్కడా వదిలిపెట్టకుండా ఎన్నో ఉదాహరణలతో చాలా సులభమైన భాషలోనే మీకు బోధించటం జరిగింది. ఎక్కడ అనుమానం ఏం లేదు. ఇది అర్థం కాలేదు అని అంటే మీరు అడగలేదు కాబట్టి మీకు అర్థమైందనే ఎవరైనా భావిస్తారు. బోధ అలాగే జరిగింది. సరే, ఇంకా ఒకటే ఏంటి అంటే అర్థమైంది, అన్నీ అయి, బోధ జరిగింది, అర్థమైంది, మార్గం తెలిసింది, ఆచరణే లేదు ఇక్కడ. అందుకనే చెప్తున్నారు నిగచ్చతి అంటే పొంది తీరుతాడు, అందులో సందేహం లేదు. ప్రయత్నం చేశాడా, అభ్యాసము చే ఆ యొక్క బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని పొంది తీరుతాడు. అందులో అసలు ఏ మాత్రము, లేస మాత్రమైన అనుమానం కూడా లేదు. అందులో అసలు ఏ మాత్రం కూడా వస్తుందా రాదు. బాహ్యంలో అయినా సరే మీరు ఎంత కష్టపడ్డా వస్తుందా రాదో అనుమానం ఉంటుంది. ఎన్ని రికమెండేషన్లు చేయించినా అనుమానమే ఉంటుంది. వాడు పరీక్ష రాసినా పాపం పిల్లవాడికి చాలా బాగా రాసినా స్కూల్లో వాటికంటే వాడికి ధైర్యం ఉంటుంది, వాళ్ళ టీచర్లే కాబట్టి. అదే పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవో ఉంటాయి, అప్పుడు వాడికి పాపం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు టెన్షన్ ఉంటుంది. కానీ ఒక పరమాత్మ అనుగ్రహం ఉన్నవాడికి ఏ టెన్షన్స్ అక్కర్లా, వాడు హాయిగా ఉంటాడు. అంటే అది వాడికి రాసి పెట్టుంటే అది వచ్చి తీరుతుంది. వాడికి రాసి పెట్టి లేనప్పుడు వాడి ప్రయత్నం వల్ల వాడికి అనవసరమైన దుఃఖమే తప్ప ఏమీ లభించదు. వాడి దుఃఖ రాహిత్యానికి ప్రయత్నం చేస్తూ మీరందరూ మరి ఆ దుఃఖాలనే పట్టుకుని ఉంటే ఎలా రాహిత్యం పొందుతారు? ఒక చోటికి వెళ్ళాలి, గమ్యస్థానం అంటే ఇక్కడి నుంచి నువ్వు కదలాలి. కదలంది ఎలా? నీ యొక్క ప్రయత్నం అడుగు వేస్తే కదా ముందుకు వెళుతుంది. అలా ఈ చతుష్టయ రూప ఇవన్నీ కూడా అయిపోయి, అమానిత్వాది గుణాలు. సరే, ఇవన్నీ కూడా మళ్ళీ అవి ఏమిటి అనే విచారణ అక్కర్లా. ఇక్కడ మీకు చెప్పబడింది రాజస గుణాలు, తామస గుణాలు ఉండరాదు అని చక్కగా క్లియర్ గా చెప్పాడు ఆయన 3-4 రోజుల నుంచి. కాబట్టి కేవలం ఆ సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి అంటే ఏంటంటే అదే మళ్ళీ సమానత్వం, అందరితో చక్కగా ఉండటం,
అనవసరమైన నిర్ణయాలు కానీ, మూర్ఖంగా ఉండటం కానీ, మొండి పట్టుదలతో కానీ, నాదే కరెక్ట్ అని కానీ, ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకోవటం కానీ, వ్యతిరేకంగా అర్థం చేసుకోవటం, లేదా మీ ఆ అర్థమైనది సరైందా కాదా అన్న నిర్ధారణ చేసుకోకుండా ఆచరణలో పెట్టడం, అది బాహ్యం కావచ్చు, అద్వైతం కావచ్చు. కానీ ముఖ్యంగా అద్వైతంలో సాధన పరంగా ఏదైతే బోధించబడుతుందో అది కరెక్ట్ గా అర్థమైందా లేదా అనేది మీ ఆచరణ వల్ల మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆచరణ ఇంకా స్థిరత్వం పొందలేదు అంటే అక్కడ అర్థం కాని విషయం అన్నా ఉండాలి, లేదా ఆచరణలోనే దోషం ఉండాలి. ఈ రెండు తప్ప వేరేవి లేవు. ఎందుకంటే అన్ని తెలిసాయన్నారు, అర్థమైందన్నారు, ఎలా చెయ్యాలో తెలుసు అన్నారు, అన్ని తెలుసు. ఏ గుణాలు ఉండకూడదు, ఏ గుణాలు ఉండాలి, ఇది కూడా మీకు స్పష్టంగా తెలిసిందన్నారు. ఇక్కడ మీకు ఎక్కడ సందేహాలు లేవనే చెప్పారు. కాబట్టి సందేహాలు లేవు అంటే అర్థము ఆచరణ సరిగా జరగటం లేదు. ఇంకా అంతే, వేరే ఏమీ లేదు అక్కడ. అభ్యాసము లేదు, అభ్యాసము కూర్చుంటారు, అభ్యాసము లేదు. కాబట్టి లేదండి చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటే రావాలి అంటే అర్థం ఏంటి? నిన్నే చెప్పుకున్నట్టుగా ఎంత కావాలో అంత తింటే ఆ పొట్ట నిండుతుంది, తృప్తిగా ఉంటుంది. వాడికి అమ్మాయి ఇక చాలు అంటాడు. తృప్తిగా అనేది అది ఒక్కటే వాడు తిన్నదానికి, అందుకే దాంతో పోల్చటం. ఇంకేవి ఉన్నా, ఎన్ని నగలున్నా, ఎన్ని ఇళ్ళున్నా, ఎన్ని ఆస్తులున్నా ఇంకా కావాలనే అంటాడు. వాడికి ఇంకా ఆశ, ఇంకా సంపాదించి ఇంకా ఏదో కూడబెట్టాలి ఎవరితో. సరే అవన్నీ కూడా. కాబట్టి ఎక్కడా తృప్తి ఉండదు మనిషికి. ఒక భోజన విషయంలో మాత్రమే వాడు అమ్మో ఇంకా చాలు అంటాడు. కాబట్టి దాంతో పోల్చడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ పరమానంద స్థితిని పొందుతారో, స్థిరంగా ఆ స్థితి అందే ఉంటారో, అన్నిటి యందు మీరు తృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేని యందు ఎటువంటి భేదభావాలు లేవు, అసలు భావనే లేదు, అభిప్రాయాలు లేవు, ఏది లేదు. అంటే మొండితనాలు, జీవ లక్షణాలు లేవు. జీవుడే అలా కోరుకుంటూ ఉంటాడు, ఇది అది అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, దీనికి ఉందంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఇలా రకరకాలుగా జీవుడికే అలాంటి అభిప్రాయాలన్నీ ఉంటాయి. జీవస్థితి దాటి సాధకుడికి వచ్చేసరికి కొన్ని అలాంటి భావాలన్నీ పోతాయి. ఉన్నది పరమాత్మే, చేసేదంతా అయినప్పుడు నేనెవరిని మధ్యలో నిర్ణయించుకోవటాను. ఇక అక్కడి నుంచి శిష్యుడికి వచ్చేసరికి సర్వస్వ శరణాగతి లభిస్తుంది వాడికి. ఉన్నది ఆ పరమాత్మే, పరమాత్మ రూపంలో ఉన్న గురువే, కాబట్టి ఇంకా నాదంటూ ఏమీ లేదు అన్న అభేద స్థితిలో వెళ్ళిపోతాడు. ఆ అభేద స్థితి ఎప్పుడైతే వాడిలో స్థిరంగా ఉంటుందో వాడు బ్రహ్మమే. కాబట్టి జీవ లక్షణాల నుంచి మీరు పైకి వెళ్ళాలి. అభిప్రాయాలు ఉండరాదు. మీ ఆస్తుల పట్ల కానివ్వండి, దేని పట్ల అయినా సరే దృఢ అభిప్రాయాలు ఉండరాదు. ఎంత ఆస్తి అయినా సరే అది పరబ్రహ్మ యొక్క నియతి ప్రకారం ఎలా జరగాలో అలా జరిగితే దానివల్ల మీకు ఎప్పుడూ నష్టం జరుగుతుంది. అది మొన్న ఎవరో చెప్తున్నారు, అన్ని కోట్లు సంపాదించాడు అతను, ఎవరో మరి అంటే నాకు సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు. వాళ్ళ కొడుకులే ఆస్తులు తీసుకుని ఇంట్లో చెల్లగొట్టారు, కొన్ని కోట్లు సంపాదించట. మొదట ఏమీ లేదు అతను, తర్వాత ఏదో ఎవరో చెప్తారు ఇండస్ట్రీ పీపుల్, అతను సంపాదిస్తే పిల్లల ఇంట్లో చెల్లగొట్టేశారు. పేపర్లో వచ్చిందని అన్నారు. సరే మనకి పేపర్లు ఇవన్నీ అలవాటు లేవు కాబట్టి న్యూస్. మొన్న ఎవరో చెప్తారు ప్రపంచం ఎంత భయంకరంగా ఉంది అంటే, ఒక మీకు పెట్టాను కదా కపి న్యాయం, కపి ముష్టి న్యాయం అని, అందులో అందులో చెప్పినట్టున్నారు కదా. అతను చెప్పలేదు, నాకు చెప్పారు. అలా ఎన్నో ఉన్నాయి భయంకరమైనవి. ఇవన్నీ కూడా కేవలము అతని కర్మానుసారం అతను డబ్బు సంపాదించాడు, ప్రయత్నమో ఇంకోటో ఏదన్నా కానివ్వండి. కానీ చూడండి, భగవంతుడి అనుగ్రహం లేనందువల్ల ఎంతటి దుస్థితి పొందాడు. పరమాత్మ అనుగ్రహం ఉన్న వారికి ఎవరికి దుస్థితి ఆయన నికృష్టము అంటే నికృష్ట స్థితి కలగదు కాక కలగదు. బాగా పరమాత్మ యందే దృష్టి కలవాడికి ఎప్పటికీ నికృష్ట స్థితి కలగదు కాక. పరమాత్మ యందే మనసు లగ్నమైన వాడికి ఎట్టి పరిస్థితిలో కూడా. రమణ మహర్షి ఏం తీసుకుని వచ్చాడండి? ఏమైనా సంపాదించాడు ఇక్కడ? కానీ ఆయనకి ఎంతటి ఉన్నత స్థితి ఆయన ఇచ్చారు. అలా పరమాత్మ యందే ఉన్న మనసు లగ్నమైన వాళ్ళకి ఆయనే అన్ని చూసుకుంటారు. ఒక పిల్లవాడు తనంతట తానుగా ఇది చేసుకునే వరకు, అంటే ఒక 10 ఏళ్ల వరకు తల్లిదండ్రులు ఎలా వాడిని కాపాడుతూ ఉంటారో, అంటే వాడందరు వాడు తినటమో వెళ్ళి రావటం ఇలాంటివన్నీ.
వాడి అండలో వాడు నిర్భయంగా ఉంటాడు పెద్దవాళ్ళ సమక్షం. ఇక్కడ ఆ పరమాత్మ దగ్గరే, అంటే పరమాత్మగా తాను స్వస్థితి, ముందు పరమాత్మ దగ్గర ఉండాలన్నాడు. పరమాత్మ భావన, ఆ స్థితి యద్భావం తాను పరమాత్మ అయిపోయి. కాబట్టి ముందరే ఈ యొక్క భయ లక్షణాలు, దుఃఖాలు, వీటన్నిటి నుంచి వాడు బయటికి రావాలి. బయటికి రావాలంటే ఏమంటే అవి పోవటం లేదా అంటే అవి నిన్ను పట్టుకోలేదురా, నువ్వు పట్టుకున్నావు. నువ్వు పరమాత్మను పట్టుకో, నీకున్న రెండు చేతులతో, నీ ఇంద్రియములతో, అన్నిటితో పరమాత్మనే పట్టుకో. నోరు నవ్వంగా హరిని కీర్తింపలేనన్నట్టుగా చెవులతో ఆయనదే విను. అంటే ఇక్కడ మళ్ళీ ఏదో రూపంది కదా, అద్వైతం నేను చెప్పాను. నామస్మరణ చెవులతో అదే, నోటితో అదే, కళ్ళతో అదే, సర్వము బ్రహ్మమయంగా చూడు. ఆచరణ అదే, మనస వాచ కర్మణ, పరమాత్మ తప్ప అన్యము లేదు నాకు, ఎస్ అని ఈ విధంగా దృఢ నిశ్చయం చేసుకుని ఎవడైతే దీక్షగా చేసుకుంటూ ఉంటారో వారు తర్వాత పరమాత్మ స్వరూపాన్ని పొందుతారు. అందులో సందేహం లేదని చెప్తున్నారు. చేసుకుంటాం. అభ్యాసం నిగచ్చతి, అభ్యాసముచే అట్టి దుఃఖరాహిత్య స్థితిని జీవుడు లెస్సగా, అంటే డౌట్ లేకుండా పొంది తీరతాడు. ఏ మాత్రం అర్థం అంటే ఎక్కడా కూడా అనుమానమే అక్కర్లేదు, నువ్వు పొంది తీరతావు అంతే, దట్స్ ఇట్. కాబట్టి ఆచరణ ఆచరణ ఆచరణ. ఏ సుఖము ప్రారంభం నందు విషము వలె పర్యవసనం నందు అమృతమును పోలినదిగా ఉంటుందో తన బుద్ధి యొక్క నిర్మలత్వం చే కనుగొనట్టి ఆ సుఖము సాత్వికము. కష్టం కదండి అందరినీ యాక్సెప్ట్ చేయడం, అందరి మాట వినటము. అందుకని ప్రారంభంలో విషంగా అంటే కష్టంగా ఉంటుంది. మరి అందరికీ తలోకి వినయంగా ఉండాలంటే ఈగో ఎంత హర్ట్ అవుతుందండి పాపం. అందుకని ఈగో హర్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అన్నిటికీ ఎస్ అనాలి, అభిప్రాయాలు చెప్పకూడదు అలానే అనలేదు. నీ అభిప్రాయాన్ని మొండిగా మూర్ఖంగా, కొంతమంది చూడండి కటువుగా మాట్లాడతారు. అవసరం లేని చోట ఎందుకు ఆ కటుత్వం, దేనికి కఠినత్వం? మాటలో ఎందుకండి కఠినత్వం? అదేమన్నా గొప్ప విషయమా? ఏమి మామూలుగా మాట్లాడలేరా? మాట్లాడచ్చు అంతే. వాడు అనుకుంటాడు నేను చాలా, వాడికి అలాగే రిపీట్ అవుతుంది, సరిపోతుంది అంతే. ఎవరైతే కఠినంగా మాట్లాడుతుంటారో కొన్ని రోజులు ఓపిక పడతారు ఎవరైనా, తిరిగి వాళ్ళు అలాగే పిల్లలు అనరండి నీ దగ్గర నేర్చుకున్నాము అని, అలాగే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కఠినంగా, అవసరం లేని చోట కూడా కఠినంగా ఎందుకు మాట్లాడాలి? ఏం సామరస్యంగా మాట్లాడలేవా? అలా అంటే ఇక వాళ్ళ సంస్కారం అనండి, గుణం అనండి, లక్షణం అనండి, ఏం చెప్తాం. కాబట్టి ఆ విధంగా ఉండరాదు. కాబట్టి ప్రారంభం నందు అలా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ నిజంగా ఇష్టమైనప్పుడు ఎందుకు కష్టం అండి? ఏమన్నా అనుకోని వాడి సంస్కారంతో వాడు ప్రవర్తిస్తాడండి, అవతలి వాడి సంస్కారంతో నాకేమిటి పని అని అనుకున్నారనుకోండి, మీలో పరమ సాత్వికత వచ్చేసినట్టే. వాడి సంస్కారంతో నాకు పని లేదు, నా సంస్కారం నాది, నేను పరమాత్మకి ఇష్టడుగా ఉండాలి తప్ప వీడికో వాడికో ఇంకోడికో కాదు. కాబట్టి నేను ఈ లక్షణాలతోనే ఉంటాను, ఈ మంచి లక్షణాలతోనే ఉంటాను, ఉండి తీరతాను, దట్స్ ఇట్. అది ఎవడైతే తన సంస్కారాన్ని నిర్భయంగా చేసుకుంటాడో వాడు పరమ సాత్విక. ఆ ధైర్యమే చెప్పింది నిన్న. ఆ ధైర్యం ఉండాలి. అవతల వాడితో నాకు సంబంధం లేదు, వాడు దుష్టుడా మంచివాడా ఇంకోడా అసలు ఏది అవసరం లేదు. వాడి సంస్కారం వాడిది, వాడు కఠినంగా మాట్లాడితే మాట్లాడని, అంతే. ఆ సమయంలో మీకు సమాధానం అలా వచ్చింది అలాగే చెప్పండి, నష్టమేమీ లేదు. అనుకుని మీరు చెప్పక్కర్లేదు. వాడు కఠినంగా మాట్లాడినప్పుడు కావాలని కఠినంగా మాట్లాడకండి. ఆ యొక్క టోన్ మీకు వచ్చింది అనుకోండి, మీరేం అందులో దోషం ఏం లేదు, ఎందుకంటే పరమాత్మ పలికించాడు. మీరు అనుకుంటే మీది, మీరు అనుకోకపోతే పరమాత్మ పలికించాడు కదా, వాడికి అలాగే జరుగుతుంది. ఎన్ని రోజులు భరిస్తారంటే ఎవరైనా సరే. ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తారు, చెప్తారు వినకపోతే రెండేయరు. ఆ తర్వాత మీ అంత అయ్యాడు పెద్దగా అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారు అంతే. నీ కర్మరా, ఇంకేం చేస్తాం, వదిలేస్తారు. చెప్తారు మంచి చెప్పి చెప్పి విసుగొస్తుంది, అప్పుడు కొట్టేస్తా అంటే కొట్టే అంత చిన్నపిల్లవాడు కాదు కదా మరి పాపం. అందుకని ఏం చేస్తారు, నీ కర్మరా, ఏమన్నా చేసుకో, నన్ను ఏం అడగ, ఇంకా
నీకు ఎంత చెప్పినా అర్థం కాకపోతే నీ కర్మ అనుభవించవలసిందే. ఏం చేస్తాడు అనుభవించక? మరి మంచి చెప్పినప్పుడు వినకపోతే కర్మ అనుభవిస్తాడు. అంతే. ఎలా అనుభవిస్తాడు అనేది పరమాత్మ లెక్కలు. వాడు అలా మొండిగా ఉన్నవాడు వాడు అది కూడా అంటాడు, అనుభవిస్తా, నేనే కదా అనుభవిస్తాలే, నాకేంటంటాడు. అనుభవించినప్పుడు కదా వాడికి తెలుస్తుంది. అప్పుడు అందరు అట్లాగే మాట్లాడతారు. అహంకారం, రాజసం, తామసం. నిన్న మొన్న చెప్పుకోలేదండి, అన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాడు వాడికి అంతే. ఏదో అంటారు చూసారా, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని, ఎవడో కోన్కిస్తా వాళ్ళు ఎవరో చెప్పిందే నచ్చుతుంది వాళ్ళు. గురువులు చెప్పిందో, పెద్దవాళ్ళు చెప్పిందో, మన శ్రేయాభిలాషులు చెప్పిందో వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. ఎందుకంటే ఇవన్నీ అనవసరం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో ఎవరితో హస్తం ఉందని అనుకుంటారు. అంతేగాని ఇన్ని రకాలుగా మనకు ఒక మంచి బోధించబడుతోంది, ఒక మంచి మార్గం తెలియచెప్పబడుతోంది. వై షుడ్ అని అన్నాడు వాడు. అంటే నెగిటివ్ గా ఎందుకు ఉండాలి నేను అనుకోడు. ఐ డోంట్ కన్సిడర్ అంటాడు అంతే. ఎందుకంటే ఇంక అంతే, అది వాడు సంస్కారం అంటామా, లక్షణం అంటామా, ఇంకోటి అంటామా, ఏదైనా సరే నేను ఇంతే, అలాంటి అభిప్రాయాలు ఉండరా? అందులో ముఖ్యంగా ఆ బ్రహ్మానందాన్ని, దుఃఖ రాహిత్యాన్ని కోరుకున్న వాడికి దుఃఖ రాహిత్యం ఎప్పుడో పోయేటప్పుడు ఎందుకండి? చూడండి, కర్మ అనుభవించేటప్పుడు నొప్పి వాడిక ఇంకోడిక? వాడు ఏం చేస్తాడండి? మనుషులు అందిస్తాడు, నోట్లో అన్నం పెడతారు, లేదా ఏదో చేస్తారు. చేయకపోతే ఇవాళ రేపు మనుషులు పెడతారు, లేదా తీసిపోయి ఎక్కడన్నా జాయిన్ చేస్తారు. అంతే కదా చేసేది. చివరికి విసుక్కుంటారు ఏదో. అప్పుడు ఏం చేస్తారండి? ఇంట్లో వాళ్ళు విసుక్కున్నా ఏం చేసినా వాడికి చాయిస్ ఏముంది? ఉందా? కాబట్టి ఇన్ని తిప్పలు పడటం అవసరమా అని ఒకసారి ఆలోచించుకుంటే చాలు. ఎన్నో చూశారు అందరూ కూడా, చూడలేని వాళ్ళు ఎవరు లేరు. అవన్నీ ఇగ్నోర్ చేస్తాడు. ఇప్పుడు వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాడి యొక్క ఆ బుద్ధి అలా ఉన్నప్పుడు, వ్యతిరేకంగా బుద్ధి ఉన్నప్పుడు వాడిని అవి కూడా కన్సిడర్ చేయి. అరే వీళ్ళందరూ ఇంత అనుభవించారే, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళలాగా నేను ఉండకూడదు, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇలా అనుభవిస్తున్నారు కదా అని వాడు ఆలోచించాడు. అదే మరి రాజస గుణం అన్నా, సాత్వికం కాదు, తామస గుణం అన్నా. సాత్వికం వాడు కొన్ని చూసి, అరే నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి ఉన్నప్పుడే నీ వెనకాల తిట్టుకుంటే రేపొద్దున నీ ముందే తిడతాను. అసలు ఎందుకండి? మనం ఉన్నా లేకపోయినా మన గురించి మంచి చెప్పుకోవాలనే కదా అందరు తాపత్రయపడుతూ ఉంటారు. మరి నువ్వు ఇలా చేస్తే, నువ్వు ఉన్నప్పుడు నీ వెనకాల తిట్టుకుంటారు, నువ్వు పోయాక అనుకోండి నీకేదో కర్మ కాలినప్పుడు వాడు నీ ఎదురుగుండానే తిడతాడు. అనరండి? అవి కూడా చూసాను, నేనేం తక్కువేం చూడలేదండి, బోర్డు చూసాను. ఏం మాట్లాడతారండి అప్పుడు ఇంకా? అంతే, ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ విషం వలె ఉన్నా కూడా పర్యవసం అమృతం లాగా ఉంటుంది. చూడండి ఎంత ఆనందం అండి. అసలు ఆ ఆనందము మీకు సాత్విక దృష్టి వచ్చినప్పుడు, సాత్వికంగా మీరు ఉన్నప్పుడు, మీరు అందరితో ప్రేమగా ఉండండి, అందరితో ఏది ఎలా జరిగినా సరే అనండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. పరమానందంగా ఉంటుంది. మీరు కొంత అనుభవంతో ఉన్నారు ఇప్పుడు, మీకు ఇది అనుభవం లేదని నేనేమనను. ఎందుకంటే కొన్ని దుర్లక్షణాలను వదిలేశారు, అందులో ఏం సందేహం లేదు. నేనేమి మిమ్మల్ని మీరు పూర్తిగా అలా ఉన్నారని నేను అనను. మీరు కొన్ని వదిలేశారు. వదిలేసితేనే, అంటే కొన్ని వదిలితేనే మీరు ఇంత ఆనందంగా ఉన్నారే, మరి పరిపూర్ణమైన సాత్విక బుద్ధితో ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటారండి. కాబట్టి ఆ బాహ్యాన్ని ఎప్పుడైతే, ఆ బాహ్య దృష్టి లేకుండా మీరు ఉంటారో తప్పకుండా అదే దుఃఖరాహిత్యం. అది ఎవరన్నా అనివ్వండి, వస్తువులా, బంధువులా, ఏదైనా మనకు అనవసరం. అసలు ఏ భావన, నాదైతే నా దగ్గర ఉంటుంది అన్న భావన కూడా మీరు ఇప్పుడు త్యజించాలి ఈ స్టేజ్ లో. ఏది భావించరాదు, హాయిగా ఉండండి. అదేదంటారు చూసారా, లేచామా, తిన్నామా, పడుకున్నామా అని. అంతే. ఇక్కడ లేచామా, ధర్మంగా ఉన్నామా, సాత్వికంగా, అంతే. తిన్నామా, పడుకున్నామా. ఏది ఆ యొక్క పూర్ణస్థితి కలిగే వరకు మన పనులు ఇవే. ధర్మం లేచామా, ధర్మంగా ఉన్నామా, సాధన చేస్తున్నామా లేదా, అయిపోయి పడుకోండి. పూర్ణస్థితి పొందాలి.
నిద్రాహారాలు మానేయమని ఎక్కడా చెప్పలేదు. మితమైన హితమైనవి అన్నారు. మితంగా హితంగా ఉన్నప్పుడే నిద్ర వస్తుంది, అన్ని బాగుంటాయి, సాత్విక దృష్టి కూడా ఉంటుంది. ఎందుకు తినొద్దన్నారు ఉల్లిపాయలు అలాంటివన్నీ అంటే అసలే అరుపులు కేకలంటే ఇంకా అరుపులు కేకలేదు, ఇంకా సాత్వికం ఎప్పుడు వస్తుందండి. కానీ జాగరూకతతో ఉండాలని చెప్పడానికి. కాబట్టి ప్రారంభమునందు విషం వలె పర్యవసనం ముందు అమృతమును పోలిదిగా ఉంటుందో తన బుద్ధి యొక్క నిర్మలత్వం చే కలుగునట్టి ఆ సుఖమే సాత్విక సుఖము. అదే అసలైన సుఖం. ఎంత హాయ్ అండి. ఇప్పుడు పిల్లలు చెప్పినట్టుగా విన్నారనుకోండి, పిల్లలు మీతో ఎంత ఆనందంగా ఉంటారండి. చాలా ఇప్పుడు మీ సమయం అయిపోయింది, మీ సమయం అప్పుడు మీరు కూడా అనుకోలేదు అమ్మ వాళ్ళు ఊరికే విసిగిస్తున్నారు, అత్తగారు వాళ్ళు ఇట్లా అంటున్నారు, అసలు మాకు సుఖం ఏది అని అనుకోలేదు. అవునమ్మా అనుకున్నాను. అంతే. మరి ఇప్పుడు మనం ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చి మరి మీరెందుకు వాళ్ళని ఇది చేయాలి? సరేనే లేరా అంటే అయిపోయిందా? అవునమ్మా అట్లాగే గొడవ లేదు, సరేరా అంటమే. అందుకని ఎవరి కాపురాలు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, ఇంకా సుఖం, గొడవే లేదు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ కలిసి ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకోకపోతే పరమానందంగా ఉంటారు. ఏ విషయమైనా సరే జోక్యం చేసుకోకపోతే. అది చిన్నదా పెద్దదా మీకు అనవసరం. చెప్పాను కదా, మీకు చేతనైతే మీరు చెయ్యండి, చేత కాలేదని నోరు మూసుకోండి, నాకు చేత కాలేదని చెప్పండి. వాళ్ళు మేము బయట నుంచి తెస్తా ఉండంటే సరే అనండి, ఎందుకు పని లేదా, ఇంట్లో చేయాలి కదా, ఏమేమి చేయడానికి అని ఇట్లాంటివన్నీ అనకండి. ఏమీ నష్టం లేదు. ఏది ఎలా జరగాలో అలా జరగనివ్వండి. ఓపిక లేకపోతే నోరు మూసుకోండి, అంతేగాని ఓపిక లేకుండా ఓవర్ యాక్షన్ చేసి ఏదో తెచ్చుకుని ఇంకొంచెం తిట్లు తింటారు, చూసారా ఎందుకు ఆవిడ ఓవర్ యాక్షన్ చేయటం, ఏం బయట తింటారా, ఎప్పుడు బయట తింటే ఏమైంది ఒకసారికి అని అంటారు. అప్పుడు అనవసరంగా ఎందుకండి దొబ్బులు. కాబట్టి హాయిగా ఉండండి, ఏది ఎలా జరిగిందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి, అంతే, గొడవే లేదు. అయితే దీక్షలు తీసుకున్నప్పుడు మటుకు మీరు జాగరూకతతో ఉండాలి, హితంగా మితంగా ఉంటుంది. ఒరే నాకు కావాల్సింది నేను వండుకుంటారా, మీరు తెప్పించుకోండి అని చెప్పండి, నష్టమేం లేదు. నేను దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ ధైర్యం ఉండాలి మీకు. దీక్షలో ఉన్నానరా, నేను ఏమంటే అవి తినను కాబట్టి నా మటుకు నేను ఏదో గూడు పుటాన్ని చేసుకుంటానరా, మీ సంగతి మీరు చూసుకోండి అని చెప్పడంలో ఏమీ దోషం లేదు. మీరు వెళ్ళినండి రా సినిమాకి, నేను రాను, దీక్షలో ఉన్నాను, ఏం నష్టమే లేదు. ఎందుకంటే స్థిరత్వం వచ్చిన తర్వాత ఏ సినిమాలు చూసినా నష్టం లేదు కదా, అప్పుడు పత్తాలు కూడా చూడొచ్చు. అధ్యాత్మ క్షేత్రమున సాధకునకు అభ్యాస కాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ట ధ్యాన వైరాగ్యాదులు ఒకంత కష్టముగా తోచవచ్చు. కానీ అభ్యాసము సాధన పూర్తియగు కాలమున అమృత తుల్యముగా ఉంటుంది. ఆత్మసుఖము ఆత్మానందాన్ని కలిగచేస్తే చూసారా, ఈ నిష్ట కొంచెకాలమే, ఆ కొంచెం కష్టం పట్టలేదు వచ్చింది. ప్రారంభంలోనే ఉంటాయి, తర్వాత ఏం లేవు. స్థితి పొందాక ఎందుకు ఉంటాయండి, చెప్తున్నారు కదా, హాయిగా అమృత తుల్యము పూర్ణ బాంధం పొందుతారు, పరమానందాన్ని బ్రహ్మానందాన్ని పొందుతారే. ఆ కాస్త కష్టపడలేరు. సినిమా హాల్కి వెళ్ళాలంటే నడవాలి కదండి పాపం, వెళ్ళాలా, కూర్చోవాలా, చూడాలి, పోనీ ఇంట్లో అన్నా కూర్చొని చూడొద్దు 3 గంటలు, పోనీ పడుకునైనా ఏదో కష్టంతో కదా చూస్తారు. కాసేపు పడుకుంటారు, కాసేపు కూర్చుంటారు, కాసేపు నడుస్తారు, ఈ మధ్యలో ఏదో తినాలనిపిస్తుంది, ఎన్నండి ఏం చేయాలన్నా అంతే కదా, ఏం తెప్పించుకోవాలన్నా అంతే కదా. కష్టం లేకుండా జొమాటో కూడా ఇంటికి ఎలా వస్తుందండి, ఆర్డర్ పెట్టాలి కదా పాపం. కాబట్టి అభ్యాస కాలమందు ప్రారంభమున బ్రహ్మనిష్ట ధ్యాన వైరాగ్యాదులు. వైరాగ్యం అంటే అదే, నేను రానురా, దీక్షలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఏదైనా సరే నేను ఇంట్లోంచి కాలు బయట పెట్టను, దీక్షలోనే ఉంటాను, దీక్ష పరిపూర్ణం అయ్యే తర్వాతే నేను ఏదైనా అన్న ఇది, లేకపోతే అదే బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మము యందు నిష్ట కలిగి ఉండటం. ధ్యానం అంటే సాధన చేయటం, అందుకని ఇక్కడ సాధకులు ప్రారంభ కాలం అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మనిష్ట అవి లేకపోవటం వల్లే కదండి ఇంకా ఏమిటో జరుగుతున్నాయి కదా. కాబట్టి సాధన పూర్తి అయ్యే కాలానికి అమృత తుల్యంగా ఆత్మసుఖం కలుగ చేస్తారు అని పరమాత్మ చెప్తున్నాడు. పరమాత్మ అబద్ధం చెప్పడు కదండి. చెప్పారు గురువులు, చెప్పారు పరమాత్మ. ఓ గురువులు కూడా చెప్పరా పాపం, కానీ ఓకే ఓకే. సాధన దశలో గాని అభ్యాస కాలములో గాని ఎవరికైనా నువ్వు కష్టము కలిగినచో
విసుగు జనించినచో అధైర్యపడక అది వాస్తవమగు బాధ కాదని పరిణామమున అనంత ఆనందాన్ని కలుగజేస్తుందని నిశ్చయం చేసుకుని సాధనను విడనాడక ధైర్యముగా కొనసాగించాలి. చూడండి, పరమాత్మ కూడా అదే చెప్తారు. ఎవరైనా అదే చెప్తారు, వేరే ఎలా చెప్తారండి? అన్నం వండాలంటే గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు పోయాలని ఎవరైనా అదే చెప్తారు. అవునమ్మా. ఏదైనా అంతే కదండి. దానికి ఒక పద్ధతి ఉంది అనుకోండి, అదే పద్ధతి చెప్తారు, కానీ వేరే పద్ధతి ఎలా చెప్తారు అసలు? చెప్పారా? కాబట్టి ధైర్యముగా అభ్యాస కాలంలో ఈ సాధన దశలో ఎవరికైనా కష్టము కలిగినచో, విసుగు జనించినచో, విసుగు వచ్చే కదండి బ్రేక్ జర్నీస్ చేస్తారు. చూడండి, మనం ఏకకాలంలో ప్రయాణం చేయలేకపోతే బ్రేక్ జర్నీ చేస్తాం కదా. అమ్మ అంత దూరం ఎవరు చేస్తారు? అందుకే కదా విసుగు వచ్చే కదా 14 గంటలని ఫ్లైట్ ఎక్కేది. అయ్యా, ఏదో గంటలో వెళ్ళిపోతామని కదా. అవునమ్మా. అది. కాబట్టి విసుగు జనించినచో అధైర్యపడక వాస్తవమగు బాధ కాదని, అది నిజమైందా? శరీరం నిజమైందే, శరీరమే కాదన్నప్పుడు శరీరానికి వచ్చే కష్టాలు ఇవన్నీ ఉంటాయండి. కాదు, నిజంగా కాదు కాదని పరిణామమున అనంత ఆనందాన్ని కలగజేసి తీరుతాయని నిశ్చయంగా సాధనను విడనాడక ధైర్యంగా సాధన చెయ్యాలి. అంతే తప్ప రెండో రోజు విఘ్నం వస్తుందండి ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటే నువ్వు అక్కడ మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, రెండో రోజు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విఘ్నం కలుగుతుంది అని. అలా 2 సార్లు నేను చెప్పానా, నేను వచ్చిందా రెండోసారి కాబట్టి నేను చేయని. నువ్వు చెయ్యాలి. నువ్వు చేయకపోతే ఎవరికంటే బ్రహ్మకి ఏమన్నా నష్టం ఏమిటి? సాధకుడికి కాబట్టి నీకే నష్టం. నీ యొక్క ఆయుష్ ఎప్పుడు ఉండదు కదా. ఆయుష్ నీకోసం నువ్వు మానేసావు కదా అని అయ్యో పాపం అని ఆయుష్ ఇస్తాడేంటి? ఏమి జాగరూకతతో ఉండాలి. కాబట్టి నిశ్చయంగా విడనాడక ధైర్యంతో సాధనను పూర్తి చేయాలి. కాబట్టి ప్రారంభము ఆ కష్టం కొంచెం ఇదిగా అనిపిస్తుంది, వాస్తవముగా అదేం కష్టం కాదు. బాధ వలె తోచునే కానీ బాధ కాదు. ఆ తాత్కాలికమైన బాధకైనను కారణము జన్మార్జితములైన పాప వాసనలకును ఆధునిక పుణ్యవాసనలకును మధ్య కలుగు. అదే ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు తిడతారేమో, రిటర్న్ గిఫ్ట్ పోతుందేమో, ఏమనుకుంటారో, అయ్యో ఇలా చెయ్యాలేమో అలా చెయ్యాలి, అనవసరమైన అన్ని కూడా సొంత ఆలోచనలే, ఎక్కడ వేరే ఏం లేవు, అన్ని మీరు అనుకున్నవే. దానికి సమర్థింపుగా వాళ్ళు అన్నారండి వీళ్ళండి వాళ్ళు ఫీల్ అవుతారు కదండి, ఎంతైనా కూడా మరి బంధువులు కదండి, వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అంటే ఏమనుకుంటారండి? ఏమి అనుకోరు. మీరు పరమాత్మ దీక్షలో ఉన్నారంటే అనేంత మూర్ఖులు ఉంటారా? వాడికి భయం, పరమాత్మతో పెట్టుకోడు వాడు కూడా. కాబట్టి అసలు ముందు నిశ్చయం మీలో ఉంటే ధైర్యం ఆయన కలగజేస్తాడు. ఎవరు మిమ్మల్ని ఒక మాట అనకుండా ఆయన చూసుకుంటాడు. ముందు మీలో ఏదే ఆ ధైర్యం, నేను చేసి తీరుతానని. ముందరే మీరు ప్రాపంచికం ఆలోచిస్తున్నారు, ఇది అయిపోయాక అది అయిపోయాక అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చిందండి, మరి ఇది అవ్వాలి కదండి. దానికి నీ సాధనకి ఏమిటయ్యా అడ్డం? సాధన చేస్తూ పని చేయి, అప్పుడు పని కూడా బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి జన్మార్జితములైన పాప వాసనల కంటే ఇవే వాసనలు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బో చుట్టాలు స్నేహితులు వీళ్ళు వచ్చారు మా ఇంటికి, మరి వాళ్ళకి అన్ని చూపించాలి, బయటికి వెళ్ళాలి, ఎన్ని ఉన్నాయండి. అసలు నువ్వు ముందు దీక్ష తీసుకుంటే కదా వాళ్ళని రాకుండా ఆపుతాడు ఆయన. నువ్వు దీక్ష తీసుకోలేకపోతే కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ దీక్ష సడలింపులు. అంటే దీక్ష లేదనుకోండి కనీసం సాధన కూడా జరగదు. బయట తిరిగితే సాధన ఏం జరుగుతుందండి? కాబట్టి చూసారా, దీక్ష లేవు, సాధన కూడా గోవింద, ఇవన్నీ జరుగుతాయి. జన్మార్జితములైన వాసనలు, ఆధునిక పుణ్య వాసనలు. మరి క్షేత్రానికి వెళ్ళకపోతే పుణ్యం రాదు ఎలాగండి? మరి వెళ్ళాలి కదండి పుణ్యవాసన. ఒరే అన్ని ఆయన చూసుకుంటాడ్రా, నీకెందుకు, నువ్వు ముందు స్థిరత్వం పొందరా అంటే ఎక్కడ? అది ఈ సంఘర్షణ. పుణ్యవాసనలు బలమై పాప వాసనలు తొలగదోయినప్పుడు అవి వెడలిపోవచ్చు, పోచు జేవుల్ని గిల్లిపోతాయి. ఆ నొప్పియే వాడికి బాధ అంటారు.
అదే ప్రారంభ బాధ. వాస్తవంగా అది బాధ కాదు, అనుపమ సుఖమునకు నాంది. కాబట్టి మీరు భాష్యానికి విలువించినన్ని రోజులు అది మరి బాధ కలిగిస్తూనే ఉంటుంది కదా. అవును కలిగించలేదా? కలిగిస్తాయి. క్షేత్ర దర్శనాలు అన్ని సుఖంగా జరిగాయి ఏంటండి? లేదమ్మా. లేదమ్మా. సరే, వాటి భేదాలు మీకు చాలా తెలుసు కదా. ఏ క్షేత్ర దర్శనాలు లేదా ఏ సత్సంగ దర్శనాలు ఎలా జరిగాయి? అమ్మా ఒకానొక రోగమునకు వేప అనే మంది ఇస్తారు, అంటే ఆ వేపతో చేసి. అది చేదుగా ఉన్నను ఆరోగ్యంను కలుగజేయు. ఔషధము సేవించినప్పుడు అప్రీతిగా అంటే ఇష్టం లేకుండా ఉన్నా బలవంతముగా అయినా సేవించవలసినదే ఆరోగ్యం కొరకు. ఒక రాయి దేవ విగ్రహముగా మారుటకు మొదట ఉలి దెబ్బలు తిన్నట్లుగా బంగారము భూషణముగా మారుటకు ఆభరణంగాని, స్వర్ణకారుని సుత్తి దెబ్బలు తిన్నట్లు అనంతమగు బ్రహ్మానందాన్ని అనుభవించుటకు ముందు జీవుడు కొంత త్యాగం చెయ్యాలి కదా. మరి అంటే కొంత కష్టపడాలి కదా, కొంత బాధ అవును, మరి అన్ని వదులుకోవాలి కదా. ఇవన్నీ కూడా నశించేది ఇది కాదు, అసలైన ఆనందం ఎక్కడుందో అక్కడ ఉండాలి కదా కొన్ని రోజులు. ఇవి డిస్టర్బ్ చేస్తున్నా కూడా ఆ డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా పరమాత్మ యందే దృష్టి నిలిపి ఉన్నవాడికి కదండి ఏదైనా లభిస్తుంది. అదే చెప్తున్నారు. మరి ఇవన్నీ చేస్తేనే కదండి మీకు మరి బంగారు అబ్బాయి ఎంత బాగుంది, ఏమంటే బాగుందా బంగారు నాక అంటే ఒట్టుకు వచ్చింది. ఏదైనా సుత్తి దెబ్బలో ఏ దెబ్బలో వేడో ఏదో తగలాలి కదా, దానికి కష్టపడితేనే అయింది. దేవుడు రూపం చెక్కాలంటే కూడా రాయిని చెక్కవలసిందే, ఏదైనా అంతే. కాబట్టి అల్ప సుఖమును వదిలినప్పుడు ఒకంత దుఃఖం కలగచ్చు. ఒకంతే ఉంటలేండి, బాగా కలుగుతుంది. భాగ్యమన్నీ అల్ప సుఖాలే కదండి, ఏది కాదు అన్నీ అంతే. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, అప్పుడు ఓపికలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ఓహో అని క్లీనింగ్లు షోకులు కట్టాలి. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒక రూమ్ ఉంటే బాగుండు కదా అనుకుంటా కదా, సామాన్లు అన్ని తీసేసి చూడండి. ఓపిక ఉన్నప్పుడు అటాచ్ నా అంటాలి, ఆ తర్వాత నానా గోలలు. ఇక్కడ ఈ విధంగా అంటే కష్టము ఇష్టమైనప్పుడు ఇష్టం లేనప్పుడు. ఇక్కడ ఓపిక లేదు అంటే అర్థం అదే కదండి, ఇష్టం లేదనే కదండి. ఇప్పుడు ఇల్లు అంటే ఇష్టం అని కాదు, చెయ్యటం ఇష్టం లేకంటే మరి ఏ నెడ్డో పడితే ఎవడు చేస్తాడు, అది ఏదో రకంగా ఉంటుంది కదండి. ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందరికీ ఓపికలు ఉంటాయా? అందరికీ ఏదే ఉంటుందా? శరీరాన్ని బట్టి బుద్ధిని బట్టి అన్ని మారిపోతూనే ఉంటాయి. కాబట్టి కొంత త్యాగము అంటే కొంత కష్టపడక తప్పదు, ప్రయత్నం చేయక తప్పదు. కాబట్టి అల్ప సుఖమును వదలాల్సిందే. అనేక జన్మల నుండి ఆ విషయ సుఖములు అను బంధువులు జీవుని హృదయ గుహలో నివసించే ఉన్నారు. వారు పోవునప్పుడు బంధువియోగం అందువలే తాత్కాలిక ఆవేదన కలుగుతుంది. పాపం ఇష్టమైన వాళ్ళు మన ఇంట్లో వచ్చి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది కదండి పాపం. అందుకని ఇప్పుడు అవన్నీ వదలాలంటే ఎంత బాధ అండి. కోపాన్ని వదలాలి, సహనంగా ఉండాలి. ఇవన్నీ కూడా బంధువులే కదా, రాగద్వేషాలు కూడా కాదమ్మా, కాదా? హాయిగా ఉంటామమ్మా. హాయిగా ఉన్నారా? సరే. అప్పుడు మిగతా వాటిని కూడా మరి దేని వల్ల మళ్ళీ దుఃఖము బాధ ఆవేదన మళ్ళీ రోగం కోపం కొన్ని కలుగుతూ ఉన్నాయి కదా క్షణికంగానైనా. కాబట్టి వాటిని కూడా వదిలేయాలి. క్షణిక మాత్రంగా కలిగే మటుకు ఎందుకండి, అవి కూడా మన దాన్ని వదిలేశారనుకోండి మీరు సాధకులు, అప్పుడు సాధన పూర్తవుతుంది. వదలకపోతే సాధన పూర్తి ఎలా అవుతుందండి? ఎక్కడున్నావు అంటే గొంగళి ఏమంటుంది, నువ్వు ఎక్కడ వేసావో అక్కడే ఉన్నాను అంటుంది. దాన్ని కదలటం రాదు కదా పాపం. అందుకని సామెత ఉంది కదా, ఎక్కడున్నావు అంటే నువ్వు ఎక్కడ వేసావో అక్కడే ఉన్నాను అంటుంది. అలాగా కాకుండా సాధనని సకాలంలో పూర్తి చేసుకోవాలి. సాధన ఏ కాలమందు అంటే దాని నిర్లక్ష్యం వహించి ఇంకా మనం ఉంటాం కదా పర్వాలేదు అంత తొందరగా పోతామా ఏంటి అంటే అంత తొందరగా పోతావో పోవో నీకేం తెలుసు, తెలీదు. ఎట్ట చేస్తారండి.
ఇప్పుడే చెప్పలేము. పోతావు, రేపు పోతావు, ఎప్పుడు పోతావు అని ఉందా? చెప్పాను కదా. చెప్పలేము. లేదమ్మా. ఎవరు ఎప్పుడు పోతారో ఎవరు చెప్పలేరు. మరి ఎవరు చెప్పలేనప్పుడు అన్ని తెలిసినప్పుడు దానిని మనము వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని, కాలాన్ని. తప్పకుండా కాబట్టి త్యాగం చెయ్యాల్సిందే, కొంత ప్రయత్నం చెయ్యాలి. అసలు ప్రయత్నం మీరు ప్రారంభించినప్పుడే పరమాత్మ మీకు ఆనందాన్ని ఇవ్వటం మొదలు పెట్టాడు. ఎందుకంటే మీరందరూ కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. చాలా కానీ ఏంటంటే కొన్ని బాధలు వదల ఆనందం అనుభవిస్తున్నారు కానీ పరిపూర్ణ ఆనందాన్ని ఇంకా పొందలేదు అనేది మీ అందరికి కూడా స్పష్టంగా తెలిసిన విషయమే కదా. అవును. బాధలు ఏం లేవు డౌట్ గనమ్మా లేదు. అమ్మా, బాధలు లేవు గానమ్మా. ఎప్పుడన్నా సడన్ గా ఏదన్నా ఒక మాట వస్తుందమ్మా ఎప్పుడైనా, అంటే వాళ్ళని బట్టి అయినా అది పోగొట్టుకోవాలని ఒక్కటి కదా, ఒక్కటి అర్థమవుతుందమ్మా. అది కదా ఒక్కటే అంటున్నాం. ఎందుకు అసలు ఆ ఒక్కటే ఎప్పుడన్నా ఎందుకుంది? అది అదే కూడా అందుకే వదిలే. అది కూడా అంటే సాధన తీవ్రంగా నువ్వు చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అది ఒక్కటే ఉంది అంటున్నావు. ఉంది కాబట్టి అంటే నువ్వు నిశ్చయంగా చెప్తున్నావు ఉంది అని. అదొక్కటే ఉందమ్మా, అది పోగొట్టాలి అంటున్నావు. అసలు ఏదీ లేదు. నువ్వు సాధన యందు దృష్టి పెట్టు. నాకు సాధన మాత్రమే ఉన్నది, నేను సాధన మాత్రమే చేస్తాను. చేస్తాను. నేను ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోవాలి అన్నప్పుడు దుమ్ము కనపడుతుందా? ఏదో ఒకటి లేదు అని ఊడ్చినప్పుడు దుమ్ము కనపడుతుంది. తేడా లేదు. తేడా ఉందమ్మా. అది కాబట్టి నేను మొన్న కూడా చెప్పాను కదా, నెగటివ్ వైపు ఉండకండి. నెగటివ్ దగ్గర ఉంటే మీరు పాజిటివ్ లోకి ఎలా వస్తారండి? చీకట్లో కూర్చుని అయ్యో వెలుతురు ఇంకా రాలేదు, వెలుతురులోకి రాలేకపోతున్నాను, చీకటి నన్ను పట్టుకుంది అంటారా? అనొచ్చా? లేదు. కాబట్టి సాధనని ఇంకొంచెం తీవ్రం చేసుకో, ఇంకొంచెం దీక్ష పెట్టుకో. సరే. అంతే తప్ప అదొక్కటి ఉంది ఎవరన్నా అన్నప్పుడు అంటే ఎవరినో నువ్వు గుర్తించావు కదా, మరి గుర్తించావు కాబట్టి నీకు అదొక్కటి ఉండిపోయింది అంటున్నావు. అసలు ఆ ఒక్కటి దగ్గర ఎందుకు ఆగిపోవాలండి? స్పీడ్ బ్రేకర్ వస్తే కరెక్ట్ డ్రైవర్ అయితే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు. లేనివాడు కొంతమంది బోల్తా పడతారు, లేదా వాడు కనీసం ఆ దగ్గరికి వచ్చే ఏదో ఆగో ఏదో కష్టాలు పడతారు. అంతేగాని ప్రయాణం ఆపేసుకుంటారా? లేదమ్మా. అయ్యో అదొక్కటి ఉందండి ఆగిపోతే ఎట్లా? చేసుకుంటా. కాబట్టి ఇక్కడ దీనికి వేరే మార్గం ఏం లేదు. సాధనని పెంచుకోవటమే. దీన్ని చూడకు, నువ్వు చీకటిని చూడకు, వెలుతురునే చూడు. అప్పుడు వెలుతురులోకి ప్రయాణం చేయగలుగుతావు. వెలుతురు దగ్గరే ఉండు, నువ్వు చీకటిని చూడకు. ఉంటే ఉంది కాక. సరే. చీకటి చూడండి, ఒక వెలుతురు ఉంది అంటే వెలుతురు పడని చోట చీకటేగా ఉంటాయి. అవును. కాబట్టి ఇప్పుడు ఈ జీవుడు పుణ్యవాసనలు అవన్నీ వెనకాల ఉంటే మనకేం కాదండి. ముందు పరమాత్మ అఖండమైన వెలుతురుతో ఉన్నాడు, జ్ఞానజ్యోతితో ఉన్నాడు. ఆయన అఖండమైన ఇది ఉంది, పరమాత్మే ఉన్నాడు. పరమాత్మ అంత అఖండంగా ప్రకాశిస్తున్నప్పుడు చీకటి ఎక్కడి నుంచి వచ్చిందండి? లేదమ్మా. ఇంకా అసలు మీకు కనపడు కూడా కనపడదు. ఆయన అన్నాడు, నన్నే చూస్తూ ఉండరా, నువ్వు వెనక్కి తిరుగుతున్నావు. వెనక చీకటి ఉంది కరెక్టే, వెనక నీ జన్మ వాసనలు ఉన్నాయి, ఇన్నే ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు అంటారు, లేకపోతే ఇంకోటి ఉంటాయి, ఎన్నన్నా ఉంటాయి. ఎందుకు మరి అటెందుకు చూస్తావరా? నువ్వు నా దగ్గరే ఉంటే నాలాగా మారిపో, నా దగ్గరికి వచ్చేయి అన్ని ప్రయాణాన. అందుకని నువ్వు సాధన చెయ్యి, సాధన వదలకు. దీన్ని చూస్తూ అది ఉంటుందమ్మా అంటే అది ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే నువ్వు దాన్ని చూస్తున్నావు కాబట్టి. ఉండకపోతే ఉండదు. నేను చూడను, నేను పరమాత్మనే చూస్తాను అని కూడా అనుకోవద్దు. ఉన్నది పరమాత్మే, నేను పరమాత్మ సన్నిధిలోనే ఉంటాను అంతే. ఉంటాను, అది ఉంది అనుకున్నన్ని రోజులు నిన్ను అది వదలదు. ఎందుకంటే నువ్వు వదలలేదు. అది వదలటం ఎందుకు? అసలు దానికి ఏమన్నా స్వయం శక్తి ఉంది ఏంటంటే మీరు అనుకున్న విషయాలకు కానీ ఒక దానికి కానీ లేదు. మీరే దాన్ని వదలకుండా పట్టుకున్నారు అంతే. ఉంది అంటున్నారు అంతే పట్టుకుని. గుప్పెట మూసి ఏదో ఉందన్నారు, ఏముందండి? కాబట్టి సాధన యందు తత్పరత కలిగి ఉండు. సాధన 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 అంతే. అలాగే. అనవసరమైన ఫోన్ కాల్స్, ఎప్పుడో ఎన్నిసార్లు చెప్పాను, అనవసరమైన ఫోన్ కాల్స్ మానేయండి. అది అక్క చెల్లెళ్ళతో, అమ్మ, అసలు ఎవరితో అయినా సరే అవసరమా? ఓకే, నాన్న బాధపడతారమ్మా చేయకపోతే ఒకసారి చేయండి. ఆ నాన్న మంచి మాటలు మాట్లాడండి, అయిపోయింది. అట్లాగే ఉంటున్నాం. చక్కగా ఎవరన్నా అన్నారు, నేను దీక్షలో ఉన్నాను, ఇలాంటి మాటలు మాట్లాడనని చెప్పండి.
ఇలా ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు ధైర్యంగా సాత్వికంగా ఉంటారో అవన్నీ ఏం చేస్తాయండి అప్పుడు? ఏం చేయం. ఏమీ చెయ్యం. మనని మాట్లాడిస్తుంది లేదా మన నోరు మూస్తుంది. తర్వాత మనం అనుకుని అయ్యో అంటే బాగుండేది అనుకునే ఎందుకు మన ఏం అనివ్వదు. కొంతమంది మన ఏదో అంటుంటారు, అనరా నన్ను ఇప్పటికీ నన్ను ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు, అననీయండి. అంతే వాళ్ళ సంస్కారం. వాళ్ళ సంస్కారం వాళ్ళది, అంతే. నేనెందుకు దానికి విలువ ఇవ్వాలి అనేవాళ్ళు 1,90,000 అంటారు. అవును. అది వాళ్ళ సంస్కారం. మనం ఎందుకండి అనవసరంగా దానికి టెన్షన్ పడో అనుకోనో పీక్కోవటమో లాక్కోవటం ఎందుకు చెప్పండి? అంతే, that's it. కాబట్టి నువ్వు సాధన ఎందే తత్పరత కలిగి ఉంది తప్ప వాటి విషయాలు వీటి విషయాలు అది ఏదైనా సరే బాధ కలిగించేదా, బాధ కలుగుతోందా, అనవసరం బాధ ఎవరికి ఇందా చెప్పాడు కదా ఆయన, అవన్నీ పూర్వజన్మలవా ఈ జన్మలవా ఎందుకండి, మనకి జన్మే లేదంటుంటే జన్మ రాహిత్యానికి పోతూ మళ్ళీ ఈ జన్మలు ఆ జన్మలు ఉన్నాయని అనుకోవటం ఎందుకు చెప్పండి అసలు? కాబట్టి అలా అనుకోక ఏదైనా రావచ్చు కాక మనకు అనవసరం. రాత్రి నిద్రపోయారండి, బయట వాన పడుతుంది, ఒక్కోసారి మనకి పొద్దున్న లేస్తే కానీ తెలియదు, ఓ ఇంత వర్షం పడిందా అనుకుంటా. మనకేం నష్టం, మనం హాయిగా నిద్రపోయాం కదా. ఇది అంతే, నేను సాధనలో ఉన్నాను, వాడు ఏమనుకుంటే నాకేమిటి. మీరు సాధనలోనే ఉండండి, ప్రయత్నపూర్వకంగా సాధనే అందే ఉంటే వాళ్ళు అంటున్నప్పుడు కూడా మీలో సాధనే జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు మీకు ఎలాంటి భావము కలగదు. ఇది సాధ్యమే, ఎన్నో సాధ్యమైన విధంగా కావదు, సాధ్యమే. నన్ను అన్నారు, నేను మాటలు పడకుండానే ఈ స్థితికి వచ్చానంటారా, ఉలి దెబ్బలు తగలకుండానే. కాబట్టి అవన్నీ పట్టించుకుంటే అక్కడే ఉంటాం, అవన్నీ వదిలేసాయి, రిప్లై కూడా ఇవ్వలే కొన్నిసార్లు. అంటే పరమాత్మ ఎప్పుడు ఇమ్మన్నాడు అప్పుడు మాత్రమే, ఎప్పుడో అదే చాలు. వాళ్ళ గురించి ఎందుకండి, వాళ్ళ గురించే నువ్వు పుట్టావు, ఎవరి గురించి నువ్వు పుట్టలేదు. నీకు పరమాత్మ ఇప్పుడు తెలియజేశాడు, వరే నువ్వు పుట్టింది నన్ను పొందడానికేరా, నువ్వు నేను సమానం అని తెలుసుకుని నాలాగా నువ్వు మారిపోవడానికి నీ స్వస్థితి ఇది అని ఆ ప్రయత్నం చేయడానికిరా నిన్ను పుట్టించింది అని ఆయన నీకు తెలియజెప్పాడు. అందరికీ తెలియజెప్పలా, తెలియజెప్పిన వాళ్ళందరూ ప్రయత్నం చెయ్యరు. కానీ తెలిసిన వాడు ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడే ధీరుడు, వాడే బ్రహ్మ. కాబట్టి అందరూ కూడా దీక్ష ఎందే, బ్రహ్మనిష్ట ఎందే ఆ యొక్క ఇది కలిగి ఉండండి. అనవసరమైన విషయాల జోలికో ఇంకో జోలికో వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. మీరు ఒక విషయం మిమ్మల్ని బాధిస్తోంది అంటే అర్థము మీరు సాధనలో లేరు, అంతే. ఇంకా మీరు అది గుర్తిస్తూనే ఉన్నారు అంటే మీరు విషయాన్ని గుర్తించారు కాబట్టి అది విషమైంది. విషం బాధిస్తుంది కానీ సుఖాన్ని ఇస్తుందా? కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మీరు ఎప్పుడైతే విషయాలను గుర్తిస్తున్నారో అప్పుడు అది మిమ్మల్ని బాధిస్తుంది. మీకు ఇంకా బాధ కలుగుతోంది లేక మీరు దాని అంతా ఇంకా ఏదన్నా దాని గురించిన చర్చలో వాదోపవాదాలు ఇంకోటి ఏదన్నా ఉన్నది అంటే సాధన సరిపడా లేదు. కాబట్టి మీరు సాధనలో పూర్ణత్వం పొందాలి తప్ప ఆర్గ్యుమెంట్స్ లోనో బాహ్యంలోనో పూర్ణత్వం ఎక్కడ సిద్ధిస్తుందండి? బాహ్యంలో పూర్ణత్వం వస్తుందా ఎక్కడన్నా? ఇల్లు బ్రహ్మాండంగానే కడతారు, తర్వాత నుంచి అయ్యో ఇలా చేస్తే బాగుండేది అలా చేస్తే బాగుండేది సర్లేండి అనుకుని అడ్జస్ట్ అయిపోరు. అలా రకరకాలు, ఇప్పుడే కాదు, ఒక నెక్లెస్ కొనుక్కుంటే అయ్యో అది కొనుక్కుంటే బాగుండేదేమో కదా అని అనిపించింది. రకరకాల భావనలు ఎన్నైనా సరే ప్రతి దాంట్లో ఉంటాయి, అభిప్రాయాలు ఉన్నంతకాలం ఏదో గోలు. కాబట్టి అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ఆ యొక్క బ్రహ్మనిష్ట యందే ఉండండి. ఆ బ్రహ్మాన్నే సర్వకాల సర్వావస్థల యందు ధ్యానిస్తూ ఉండండి. అప్పుడు ఏ బాహ్యము మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు, ఏ బాహ్యము మీకు విఘ్నాన్ని కలిగించదు కలిగించదు. ఎందుకంటే బాహ్యంలో ఉన్నది కూడా ఆయనే, ఆయన మిమ్మల్ని కాపాడి తీరుతాడు. మీరు నిష్ఠలో ఉండాలి, అప్పుడు ఈ బాహ్యంలో ఉన్న బ్రహ్మము మిమ్మల్ని కాపాడుతాడు. అంతే తప్ప మీరు నిష్ఠలో లేకుండా బ్రహ్మ నన్ను కాపాడంటే ఆయన కాపాడు. మీరు బ్రహ్మనిష్ట యందు ఉన్నప్పుడు మాత్రమే బాహ్యంలో ఉన్న బ్రహ్మము మిమ్మల్ని కాపాడుతాడు, మీకు విఘ్నాలు రాకుండా చూస్తాడు. విఘ్నం అంటే మీకు బాధ కలగకుండా చూస్తాడు.
మీ యొక్క సాధన పరిపూర్ణమయ్యే వరకు ఆయన మీకు సహాయం చేస్తారు. మీరు నిష్ట కలిగి ఉన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు నేను ఏదో కాసేపు చేస్తానండి, రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి రేపు కుదరదు కాబట్టి రేపు చెయ్యనండి అని మీరు బాహ్యానికి విలువ ఇచ్చినన్ని రోజులు ఆయన మిమ్మల్ని కాపాడే ప్రసక్తి లేదు. మీ యొక్క పూర్వజన్మ పాప పుణ్యాల నుండి కర్మల నుండి ఈ జన్మలో విన్నా చెప్పాడు కదా, ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తూ ఉంటారు అంతే. బ్రహ్మనిష్ట కలిగిన వాడికే ఆయన పూర్వజన్మలవి గాని ఈ జన్మవి గాని అడ్డు రాకుండా ఆయన కాపలా కాస్తారు. వహామి అహం అన్న మాట ఆయన అమలు పరిచి తీరుతారు. కేవలం బ్రహ్మనిష్ఠులు అంటే సాధకులు, పూర్ణ సాధకుడు అంటే ఏదో ఒట్టిగా నామస్మరణ పొద్దున కాసేపు అలా కాదు. బ్రహ్మనిష్ట కలిగిన వాడు అంటే ఉన్నది బ్రహ్మమే అన్న బ్రహ్మనిష్ట కలిగిన వాడికి సర్వకాల సర్వ అవస్థల యందు ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఏవి మిమ్మల్ని బాధించవు పూర్వజన్మలు. ఇది అనుభవంతో చెప్తున్న మాట, గుర్తుపెట్టుకోండి. నేను అనుభవంతో చెప్తున్నాను. ఏ పూర్వజన్మది కానీ ఇంకోటి కానీ మిమ్మల్ని బాధించదు కాదు, మిమ్మల్ని డిస్టర్బ్ లేదు, అసలు ఏది చేయదు. అన్ని పరమానంద భరితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ బ్రహ్మమే కాపలా ఉన్నారు, మీరు బ్రహ్మంలో ఉన్నారు. బ్రహ్మంలో ఉన్నవాడికి ఎప్పుడు బ్రహ్మానందమే కలుగుతుంది. కాబట్టి ఆ నిష్టని సడలించకుండా అలాంటి దృఢ నిర్ణయాలు తీసుకోండి. నిష్టలోంచి బయటికి రాకండి. ఎలాంటివి జరిగినా కూడా నాకు అనవసరం, నేను బ్రహ్మయందే ఉంటాను అన్న మీ దృఢ నిశ్చయం మీకు విఘ్నాన్ని రాకుండా కాపాడు. ఎందుకంటే విఘ్నాలు ఇచ్చిన ఆయన, తీసేసిన ఆయన, అన్ని ఆయన. కాబట్టి మీరు బ్రహ్మనిష్ట కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అన్ని రకాలుగా చెప్పండి, సర్వకాల సర్వావస్థలైంది ఆయన మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి బ్రహ్మనిష్ట కలిగి ఉండండి. శుభం భూయాలు.